నమస్తే. వెల్కమ్ టు న్యూ డైమెన్షన్ ఛానల్. మనం ఈరోజు డాక్టర్ జయప్రకాష్ నాయర్ అందరూ ఉన్నాం. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈరోజు ఒక కొత్త విషయం, అంటే మామూలుగా దేశీయమైన విషయం కాకుండా ఎన్ఆర్ఐస్ అనేది ఒరిజినల్గా ఇక్కడి వాళ్ళే. సో ఎన్ఆర్ఐస్ విషయం మీద ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి మనం డాక్టర్ జేపీ గారితో ఉన్నాం. జయప్రకాష్ గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే కృష్ణప్రసాద్ గారు, చెప్పండి. సో మెయిన్గా సార్ ఈరోజు మెయిన్గా ఏంటంటే సరే దేశీయమైన సమస్యల మీద మీరు వివిధ అంశాల మీద మాట్లాడుతూనే ఉన్నారు. మేము రెగ్యులర్గా చాలామందికి మీరు ఈ విషయాలలో ఎన్నో అవగాహన ఉంది. మీరు ఎన్ఆర్ఐస్ ఇష్యూ ఏంటంటే సార్ ఇది ఎక్కువ ట్యాప్ చేయని ఇష్యూ, ఎవరు కూడా ఎక్కువ మాట్లాడిన ఇష్యూ. ఇందులో ప్రధానమైన ఇష్యూ సార్, స్టార్టింగ్ విత్ సమ్ క్వశ్చన్. ఎన్ఆర్ఐస్ అనేది ఈ డెఫినేషన్ కాన్స్టిట్యూషన్లో లేదా సిటిజన్షిప్ యాక్ట్లో ఉందా సార్, లేకపోతే ఓన్లీ ఆర్బీఐ తన డెఫినేషన్స్ ఏదో 180 days బయట ఉంటే ఎన్ఆర్ఐ అలా వచ్చిందా? ఇది చట్టంలో ఎక్కడ లేదు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఓకే, కాన్స్టిట్యూషన్. కాబట్టి రెండు రకాలుగా మన నిబంధనలు మనం పెట్టుకున్న ఆర్బీఐ కావచ్చు, లేకపోతే హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు. ఒకటి, భారతదేశ పౌరులై ఉండి విదేశాల్లో నివాసం ఉన్నట్టయితే దీర్ఘకాలం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మీరు అన్నట్టుగా 6 నెలలు దాటి నివాసం ఉంటే వాళ్ళకి అలా పరిగణించి. ఎందుకంటే మామూలుగా విజిటర్స్ వీసా వగైరా 6 నెలలకు లోపలే ఉంటాయి. రెండోది, భారతీయ సంతతి వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, ఆ దేశ పౌరసత్వాన్ని స్వీకరించారు. మనకేమో ఉమ్మడి పౌరసత్వం లేదు. భారతదేశం ఇది పెద్ద విజ్ఞత గల పని కాదు. ప్రపంచంలో చాలా దేశాలు, అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, యూరోపియన్ దేశాలు, అన్ని దేశాలు ఉమ్మడి పౌరసత్వాన్ని ఒప్పుకుంటాయి. ఎందుకంటే మన పౌరులు ప్రతిభ గల వాళ్ళు, వనరులు ఉన్నవాళ్ళు, పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు కనుక మన దేశం నుంచి పోయి మన పౌరసత్వం వదిలేసుకుంటే మనకు నష్టం. బలవంతంగా నువ్వు ఈ పౌరసత్వం వదిలేసుకోమని వద్దు అని చెప్పి ఆపలేం మనం. కాబట్టి ఇంకో దేశంలో పౌరసత్వం కావాలి వివిధ కారణాల వల్ల అనుకుంటే మన పౌరసత్వం వదిలేసుకునేటువంటి ఒక క్రూయల్ చాయిస్ మనమే పెడుతున్నాం. అదే అంశం మీద ప్రధానంగా మాట్లాడబోతున్నాం. మనం నష్టపోతున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేశారంటే ఏదో కొంతమేర కన్నా కొన్ని రాయితీలు ఇవ్వడం కోసం పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐసి అని చెప్పారు. భారతదేశ సంగతి పిఐఓ కార్డు, ఓ కార్డు ఇస్తారు. దానికి కొంచెం వీసాలు, ట్రావెల్ వగేరా కొంచెం సులభం చేశారు. ఇవన్నీ కూడా మన నిబంధనలు మనం రూపొందించుకున్నవి, అంతే తప్ప రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఉండేది, తర్వాత దాన్ని ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా చేశారు. ఓసీఐ కార్డు అని చెప్పి ఇస్తారు. నేను 5 ఏళ్ళుగా అమెరికాలో ఉంటానండి, దాని అనుభవాన్ని బట్టి చెప్తాడు. నా అనుభవం ఏంటి సార్, ఈ మధ్య నేను యాక్చువల్గా అయితే వెళ్ళిన తర్వాత ఓసీఏ భారతీయ పౌరులైతే అంతే, భారతీయ పౌరులైతే అక్కడ సిటిజన్ అక్కడ ఉన్నప్పుడు సిటిజన్షిప్ కార్డు ఇస్తే మనకి ట్రావెల్ మిగతా ఈజీ అయిపోతాయి, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వగైరా. కానీ మన దేశం నుంచి వెళ్ళినా కూడా విదేశీ పౌరులైతే ఏమిటని చెప్పన్నది ఇంతవరకు వాళ్ళకి ఏదో ట్రావెల్కు కొన్ని అవకాశాలు ఇవ్వడం తప్పితే మనమేమి దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. పిఐఓకున్న ఓసీఐకి కొన్ని సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు అన్నట్టు. చాలామంది ఓసీఐ, అమెరికాలో అయితే ఓసీఐ ఎక్కువ వాడుకుంటున్నారు సిటిజన్స్ అయితే మీరు అన్నట్టు. అయితే సార్ ఇప్పుడు ఏంటంటే నా అనుభవం చెప్తాను. నేను వాస్తవానికి ఏదో బ్రదర్ కోసం ఆ రోజుల్లో లేట్ 90s ఆ టైంలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉండేది కాదు. అప్పుడు ఇక్కడ ఇండియా ఈ 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇట్లాంటి స్కోప్ నియర్ ఫ్యూచర్లో కూడా లేని రోజులలో అమెరికా వెళ్ళాం. బ్రదర్ కోసం వెళ్ళాం. అక్కడే ఫ్యామిలీ స్టార్ట్ చేయడం, సెటప్ అయిపోయిన తర్వాత అదైన తర్వాత ఏమైంది, నేను యాక్చువల్గా అయితే సిటిజన్షిప్ కోసం ఇంకా గ్రీన్ కార్డు అనేది స్టాండర్డ్. అక్కడ కొంతకాలం టెంపరీ నాన్ మిగ్రెంట్ వీసా, దాని తర్వాత గ్రీన్ కార్డు అనేది కామన్ ప్రాసెస్. కొంతమంది ఏమో స్టూడెంట్స్గా వస్తుంటారు. సిటిజన్షిప్ కోసము నేను ఫస్ట్ మామూలుగా టెస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత ఆఫీసర్ అన్నాడు ఒక 2 hours వెయిట్ చేయి, దాని తర్వాత నెక్స్ట్ సెషన్లో నువ్వు ఇంటర్వ్యూ. నాకంటే ముందు నా వైఫ్ తీసుకుంది కానీ బట్ నేను ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఆ ఓత్ ఆఫ్ ఎలిగెన్స్ స్టేట్మెంట్ చదివాను. దాంట్లో ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఓకే అది నో యూ హ్యావ్ టు, ఎంత దూరం ఉంటుందంటే అది ఒక మీనింగ్ చెప్తున్నాను, ఓవరాల్ బ్రాడ్ మీనింగ్ ఏంటంటే సార్, అవసరం పడితే ఐ విల్ బేర్ ఆర్మ్స్ అగెనిస్ట్ ది కంట్రీ ఆఫ్ ఎనిమీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఇండియాకు యూఎస్కి అంటే ఏం కాకూడదు, కానీ అలా జరిగితే నేను ఐ హావ్ టు ఫైట్ అగెనిస్ట్ ఇండియా. అంతేగా పౌరసత్వం అన్నప్పుడు ఆ దేశ పౌరులుగా ఆ దేశం సొంతదారులు, ఆ దేశం కోసం ఉంటామని, దేశ పతాకానికి మనం ప్రమాణంగా ఉంటామని, జాతీయ గీతానికి కట్టుబడి ఉంటామని, ఆ దేశభక్తితో ఉంటామని సహజం కదా, మన దేశంలో మనం ఆశిస్తాం కదా, వాళ్ళు ఆశిస్తారు. అలాంటప్పుడు మీకు పొరపాటు ఏం జరిగిందంటే మనకి అమెరికాకి ఏం పోరాటం లేదు, కానీ అదేదో పోరాటం ఉన్నట్టుగా ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే మా దేశ పౌరసత్వం వల్ల మనం పెట్టుకున్నాం, అమెరికా పెట్టలా.
అది ఆ నిబంధన అమెరికా పెట్టల. ఓకే. చాలా మంది బ్రిటిష్ పౌరులు, ఫ్రెంచ్ పౌరులు, జర్మన్ పౌరులు, ఇటాలియన్ పౌరులు, అటు ఇటాలియన్ పౌరులుగా ఉంటారు, అమెరికా పౌరులుగా ఉంటారు. డ్యూయల్ సిటిజన్షిప్ అన్ని దేశాలకు అలౌ చేయరు. రష్యాకు ఉంటే అమెరికాకి అలౌ చేయరు వాళ్ళు, అదే ఎందుకంటే ఆ దేశాల మధ్య వైరుధ్యం ఉంటుంది కాబట్టి. వైరుధ్యం లేని దేశాలు చాలా ఉన్నాయి, మిత్ర దేశాలు, ఏ రకంగా పరపచ్చాలు ఇబ్బంది లేని దేశాలు, కెనడా, అమెరికా, ఇలాగ రకరకాలుగా అనమాట. మనం మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం, మనం నష్టపోతున్నాం. నష్టపోయేది మనం, ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు ఎవరైనా కూడా అమెరికా వీసా కావాలని కోరుకుంటారు కానీ ఇండియా వీసా కావాలని కోరుకోరు. కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని మనం నిలుపుకోవటం మనకు అవసరం. మా పెట్టుబడులు కానీ, మేధా సంపత్తి కానీ, మన దేశం అంటే మమకారం కానీ, అది నిలుపుకోవాలంటే ఉమ్మడి పౌరసత్వం ఉండే ఏర్పాటు జరగాలి. అదే ఈ దేశంలో ఎందుకన్నా జరగల. అదే సార్, ఇప్పుడు యాక్చువల్గా అయితే అదే ప్రాబ్లం. ఇప్పుడు మామూలుగా అయితే యూఎస్ సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేసే బాగానే ఉంది, కానీ ఇండియన్ సిటిజన్షిప్ కంపల్సరీ ఇండియాకి రావాలంటే కంపల్సరీ ఇండియన్ సిటిజన్షిప్ రినౌన్స్ చేయాలి. దట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఇంకా నాకు ఈ కంట్రీతో సంబంధం లేదు అది విజ్ఞత గల పని కాదు. ఖచ్చితంగా మన రాజకీయ వ్యవస్థ, మన పాలనా వ్యవస్థ పునరాలోచించాలి. మన జాతి ప్రయోజనాలని, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే ఉమ్మడి పౌరసత్వాన్ని కొన్ని దేశాలతో, యూరోపియన్ దేశాలతో కానీ, అట్లాగే అమెరికా, కెనడా లాంటి దేశాలతో కానీ మనం అంగీకరించాలి. అంగీకరిస్తే మనకు లాభం. అదే యాక్చువల్లీ మొన్న ఈ మధ్య మాటల్లో విన్నాను సార్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ కూడా యూఎస్ చేసుకున్నప్పుడు అదే ఇండియాకు, కెనడాకు ఉన్నది, అట్లా ఇంకొన్ని ఐ థింక్ వెరీ ఫ్యూ కంట్రీస్ ఇండియా హ్యాస్. ఏం ప్రాబ్లం అవుతుంది సార్? ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇది అవ్వట్లేదు? ఇప్పుడు నాకు గుర్తుండి అప్పట్లో వాజ్పేయి గవర్నమెంట్ అప్పటి నుంచి టాపిక్ వస్తూనే ఉంది. ఈ మధ్య మోడీ గారు యూఎస్కి వచ్చినప్పుడు కూడా రకరకాల డయాస్పోరా పార్టిసిపేట్, హీ సర్టన్లీ రిఫర్స్ అబౌట్ దిస్. आपको ఇండియన్ డ్యూయల్ సిటిజన్షిప్ చాహియే అని అంటుంటారు, అందరు ఎస్ అంటుంటారు, క్రేజీగా మాట్లాడుతుంటారు. ఆ తర్వాత ఇంకా మ్యాటర్ ఇంకా మళ్ళీ బయటకు రాదు. సో ఇట్లాంటిది ఏమవుతుంది? మన దేశంలో జినోఫోబియా అంటాం. అంటే తెల్లవాళ్ళు మన పరిపాలించిన కారణంగా ఆ దేశాలని మనకు డిఫాల్ట్ ఆప్షన్ కొద్దిగా, మనకు ఒక పక్కన గ్లామర్ ఉంది, ఆ దేశాలంటే మోజు ఉంది, మరో పక్కన వాళ్ళంటే కొంచెం నిరసన కూడా మనసులో ఉంది. దాంతో మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు కూడా మన చాలామంది ఈ దేశం వదిలి ఆ దేశంలో చదువుకోవడానికి వెళ్ళారు, లేకపోతే వృత్తి కోసం వెళ్ళారు, పరిశోధన కోసం వెళ్ళారు, ఉపాధి కోసం వెళ్ళారంటే అదేదో తప్పు చేసిన భావన ఈ మధ్య దాకా మన దేశం, మన మనసులో ఉన్నది. ఇది వాస్తవం కాదు. ముందు మనకు క్లారిటీ ఉండాలి. బ్రెయిన్ డ్రైను, దేశంలో మేధా సంపత్తి పోతుంది, నష్టపోతున్నాం అని చెప్పి అంటున్నారు. ఇది చాలా పేలవమైన వాదన, బలహీనమైన వాదన. నేను ఎప్పుడు చెప్తుంటాను, బ్రెయిన్ డ్రైన్ ఈజ్ బెటర్ దెన్ బ్రెయిన్ ఇన్ ద డ్రైన్ అని చెప్పాను. ఓకే. మేధా సంపత్తిని మనం వాడుకోగలిగితే వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ ఈ దేశంలో మేధా సంపత్తిని వాడుకోకుండా చాలా గజిబిజిగా పిచ్చిగా చేసాం యూనివర్సిటీల్లో కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ దేశం నుంచి అమెరికా పోయి అక్కడ ఎంఐటి లాంటి, ఎంఐటి అంటే ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోవచ్చు, ఇంజనీరింగ్ యూనివర్సిటీ. చాలామంది నోబెల్ లారియట్స్ ఉన్నారు అక్కడ ప్రొఫెసర్లుగా చేసిన వాళ్ళు. చాలా ఏళ్ల క్రితం నేను ఎంఐటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక ఈవెంట్ ఉంటే, నేను నా టాక్ ఉంటే వెళ్ళాను, ఇంటరాక్షన్ ఉంటే, అప్పుడు ఆ ప్రొఫెసర్ తను కలిశారు. ఏమంటే మాకు ఒక సాయం కావాలన్నారు. ఏమిటి అంటే, మేము 35 ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాము. ఎంఐటి లాంటి సంస్థల్లో మరి చాలా ఉన్నత స్థాయికి ఇండియన్స్, భారతీయులు. మేమంతా రిటైర్ అయిపోతున్నాం, పిల్లలంతా కూడా సెటిల్ అయిపోయారు. మాకు భవిష్యత్తులో పెద్దగా ఇంకే కోరికలేం లేవు. మాకు మా మాతృదేశానికి ఏమన్నా చేయాలని ఉంది. అంటే ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు? ఏమీ లేదు, మేము బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో పాఠాలు చెప్పాము. ఇండియాలో ఇంజనీరింగ్ విద్య అంతా అధ్వానంగా ఉంది, టెక్నాలజీ విద్య అంతా అధ్వానం, పుస్తకాలు బట్టం తప్ప ఏం లేదు అక్కడ. మేము మా ఖర్చుతో వచ్చి, భారతదేశానికి మా ఖర్చుతో ప్రయాణం చేసి, యూనివర్సిటీల్లో కూర్చుని కోర్సులు డిజైన్ చేసి ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో పాఠాలు చెప్తాము అన్నారు. ఎంత వరం అది! నేను ఉప్పొంగిపోయాను. ఎంఐటి లాంటి విద్యా సంస్థల నుంచి అక్కడ ప్రొఫెసర్లు వచ్చి మన దేశంలో పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతుంటే, ఉచితంగా మన అడగకుండా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా, అంతకంటే అదృష్టం ఉంది. నేను వెంటనే ఇండియా కాగానే వైస్ ఛాన్సలర్స్ అందరినీ కాంటాక్ట్ చేశాను, చాలామందిని ప్రైవేట్గా. ఏమంటే ఇలా అంటున్నారు, మేము ఏం చేద్దాం అంటే, లేదు సార్ ఇది సాధ్యం కాదు, రూల్స్ ఒప్పుకోవు, యూజీసీ నిబంధనలు అడ్డొస్తాయి. అరే ఎంఐటి ప్రొఫెసర్ వచ్చి భారతదేశంలో ఇంజనీరింగ్ గురించి నేర్పుతాను అని చెప్పంటే, ఏదో నిబంధన అడ్డొచ్చిందని చెప్పనే వాళ్ళు ఎంతటి అధ్వాన స్థితిలో ఉన్నాం మనం. అంచేత మనం వాళ్ళని కోల్పోతున్నాం, వాళ్ళని ఉపయోగించుకోవడం చేత కావట్లేదు. రిజిడ్ నిబంధనలు. ఈ మధ్య విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, కొత్తగా వచ్చిన విద్యా విధానంలో కొంత ఫ్లెక్సిబిలిటీ తెచ్చారు, ఇలాంటివి కొంచెం సులభం చేశారు. వైస్ ఛాన్సలర్స్ యూనివర్సిటీలు ఉపయోగించుకుని తలుచుకుంటే. కాబట్టి మనకేంటంటే, విదేశాల్లో ఉంటే వాళ్ళేదో మన శత్రువులు,
వాళ్ళు వెళ్ళిపోతే మనకు చాలా నష్టం జరుగుతుందని భావం ఉంది. అది నష్టం కానే కాదు. ఓకే. విదేశాల నుంచి భావజాలం కానీ, ఆ, టెక్నాలజీ కానీ, పెట్టుబడులు కానీ, అక్కడ ఉన్నటువంటి సంస్థలు, సాంప్రదాయాలు, అలవాట్లు కానీ మన దేశానికి మళ్ళీ చేరవేస్తున్నారు. మీరు వైద్యం తీసుకోండి. అక్కినేని నాగేశ్వరరావు గారు బహుశా తెలుగునాట అంతకుముందు ఒకళ్ళిద్దరు ఉంటారు ఈ గుండె ఆపరేషన్ కోసం చెప్పని, కర్నరీ బైపాస్ కోసం అని. 70s. బాగా ప్రజలకి అర్థం గుర్తుంది అక్కినేని నాగేశ్వరరావు గారు. నాకు కూడా గుర్తుంది. ఆయన కథలుగా చెప్పేవారు. అక్కడ అమెరికా వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలో ఏమవుతుందంటే గుండెని ఆపేస్తారు. గుండె బదులు హార్ట్ లంగ్ మిషన్ వేరే ఉంటుంది. మీ గుండె ఊపిరితిత్తులు బయట ఆక్సిజన్ కానీ లేకపోతే రక్త ప్రసరణ కానీ బయట జరుగుతుంది. ఇది ఆపేసి గుండెలో కావాల్సిన ఆపరేషన్ చేసి మళ్ళీ అమరుస్తారు. అంటే ఆ గంట సేపు గుండె ఆగిపోతుంది. ఆయన దాన్ని చాలా గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి ఆయన మరి పునర్జన్మ, అది ప్రాణమే పోయినట్లు లెక్క. గుండె ఆగిపోయింది, గంట సేపు గుండె ఆగిపోయింది. వేరే యంత్రాలతో రక్తం ప్రసరణ జరిగింది, ఊపిరితిత్తులు ఆగిపోయినాయి. ఎంత అద్భుతం అని చెప్పి ఆయన చెప్పారు. చెలవల ప్రభు చెప్పేవారు. ఈవేళ రోజుకి ఈ దేశంలో బహుశా కొన్ని వేల గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఈ దేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ నేర్చుకుని, బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ నేర్చుకుని ఆ నైపుణ్యాన్ని మళ్ళీ ఈ దేశానికి తీసుకొచ్చి మనకు అందిస్తున్నారు. అది కారు చవకగా జరుగుతుంది. ప్రపంచంలో అతి తక్కువ కాస్ట్కి గుండె ఆపరేషన్లు చేసే దేశం భారతదేశం. ప్రపంచ ప్రమాణాలతో సమానంగా సేఫ్టీలో కానీ సక్సెస్లో కానీ. అట్లాగే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదటి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స, నీ రీప్లేస్మెంట్ ఇండియాలో బహుశా ఆయనకి జరిగిన వన్ ఆఫ్ ది ఫస్ట్ పీపుల్ ఆయన. ఆనాడు చాలా గొప్ప అనుకున్నాం. బ్రిటన్ నుంచి డాక్టర్లు వచ్చి చేస్తూ చాలా గొప్ప అనుకున్నాం. ఇవాళ ఒక హైదరాబాద్లో రోజుకు 100, 150, 200 జరుగుతుంది. మీ కుటుంబం నా కుటుంబంతో సహా ఎవరికి అవసరమైనా కూడా ఇవాళ జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మన డాక్టర్లు అక్కడ నేర్చుకుని మళ్ళీ ఈ దేశానికి వచ్చి ఆ నైపుణ్యాన్ని మనకు అందించి తర్ఫీదు ఇచ్చి అద్భుతంగా చేస్తున్నారు. అతి తక్కువ ఖరీదు, ప్రపంచంలో అతి తక్కువ ఖరీదు, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో. కాబట్టి విదేశాలకు మన వాళ్ళు వెళ్తే లాభపడుతున్నాం, నష్టపడుతున్నాం మనం. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా సరే టెక్నాలజీలో, వైద్యంలో, విద్యలో, పెట్టుబడుల్లో, మరి ఆర్థిక విధానాల గురించి అవగాహనలో, చాలా విషయాల్లో వాళ్ళ నుంచి మనకి ఇక్కడ భావజాలం వ్యాప్తి చెందుతుంది. సర్వీసెస్ అందుతున్నాయి, టెక్నాలజీ అందుతుంది. కాబట్టి విదేశాలకు మన వాళ్ళు వెళితే అది వనరుగా భావించాలి కానీ నష్టంగా భావించకూడదు. ముందు మన మనసు నుంచి తీసేయాలి. చాలామంది ఇప్పుడు కూడా బ్రెయిన్ డ్రైన్, నష్టం అనే భావం. రెండోది మనకేమైందంటే ఈ బ్రెయిన్ డ్రైన్ అనే భావం కలగడం కూడా ఇంకో కారణం, మన విద్య నాశనం అయిపోయింది ఈ దేశంలో. డిగ్రీలు, సర్టిఫికేట్లు, మార్కులు బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అందరికీ ఫస్ట్ క్లాస్లే, అందరూ పాస్ అవడమే ఈ దేశంలో. అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, పీజీ కానీ, మరొకటి కానీ. చాలామంది పిహెచ్డీలు చూపెడతారు. కానీ నిజాయితీగా మాట్లాడుకుందాం, 100కి 80-90 మంది వాళ్ళకు తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళు తప్పేం లేకుండా, ఏమాత్రం నైపుణ్యం లేకుండా వస్తున్నారు. 100కి 10 మందే పనికొచ్చేవాళ్ళు తయారవుతున్నారు. ఎన్నోసార్లు సర్వేల్లో ఇంజనీరింగ్ చేస్తే కొన్ని లక్షల మంది 100కి 15 మందికి పనికి వస్తారు, ఉపాధికి మిగతా వాళ్ళు పనికిరాలని మరి బహిరంగ చెప్పుకుంటున్నాం. నేను రహస్యమే లేదు, కనీసం గడియారం చూసి టైం చెప్పని అని చెప్తున్నారు. దాంతో ఏమవుతుందంటే దేశంలో 4 కోట్ల మంది ఉన్నత విద్యలో ఉన్నారు. ఏడాదికి 1.5 మంది గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. పేరు గ్రాడ్యుయేట్లే కానీ 1.5 మందిలో ఒక 10-15% మినహాయించి మిగతా వాళ్ళందరూ ఉపాధికి పనికిరాని, నైపుణ్యం లేని వాళ్ళుగా తయారవుతున్నారు. సర్టిఫికేట్ కాగితాలు తీసుకుని ఉద్యోగం అంటే గవర్నమెంట్లో ఉద్యోగం ఇస్తాను భ్రమ పెట్టి మోసం చేస్తున్నాం. దాంతో ఏమవుతుంది, ఈ 10 లక్షల మందే పనికొచ్చే వాళ్ళు వచ్చినప్పుడు ఈ 10 లక్షల మందిలోనే మరి కొంతమంది గణనీయమైన సంఖ్యలో ఎడితే మనకు కొరత తెలుస్తుంది. 1 కోటి మంది పనికొచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 2 లక్షల మంది పోతే మనకు నష్టం అని తెలియదు. 1 కోటి మందిలో 5-6 లక్షల మంది పనికొచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, దానిలో 3 లక్షల మంది పోతే మనం చాలా నష్టాన్ని అనుకుంటాం, ఇంత నష్టపోతున్నాం అని చెప్పాలి. కాబట్టి మన సమస్యలకి అది కారణం అనుకుంటున్నాం. మన సమస్యలకి మన విద్యలో వైఫల్యం కారణం, మనం సమర్థనలు ఉపయోగించుకోలేకపోవడం కారణం, మన ఆర్థిక వ్యవస్థలో. కాబట్టి మన అంతర్గతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయకుండా విదేశాలకు వెళ్ళిపోవటం నష్టం అన్న భావం ప్రజల మనసులో కలుగుతుంది. దాని నుంచి ఇది వాళ్ళందరికీ పాత్ర ఉండకూడదు. ఆ దేశాలకు పోవాలంటే మన పౌరసత్వం మనం ఇస్తుంటే మన వాళ్ళని కావాలని పిలుస్తున్నాం. సింగపూర్ లాంటి దేశాలు, మీరు ఏ దేశానికి పోయినా కూడా ఆ దేశ పౌరులు సమర్థులు ఉంటే, యూనివర్సిటీలో బాగా విద్యా అర్హత ఉంది ఒక అమ్మాయికి, లేకపోతే ఒక అబ్బాయికి, మేధస్సు ఉన్నది, వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోతే ఎక్కడున్నా సరే వాళ్ళు రెగ్యులర్గా ఉత్తరాలు రాస్తుంటారు.
నాకు స్వయంగా చెప్పారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒక ఆమె నాకు చెప్పింది అప్పుడు సింగపూర్లో. వాళ్ళు మా దేశానికి వనరు ఎక్కడున్నా సరే మేము వాళ్ళని దూరం చేసుకోము, మా దేశాన్ని గురించి మీ మాతృదేశం గురించి ఆలోచించండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇక్కడికి రండి, ఇక్కడ ఓటు వేయండి, ఇక్కడ పౌరసత్వం కూడా కొనసాగించండి అని చెప్పి వాళ్ళు కోల్పోకుండా చూస్తున్నాం అని చెప్పారు. మనం ఆ తెలివి లేకుండా మీరు పొండి, మాకు మీరు అవసరం లేదు, మీ పౌరసత్వం మేము మీరు అది కావాలంటే అక్కడే ఉంచుకోండి అని చెప్పంటే సంతోషంగా పోతున్నారు. అందుకని ఇది ఖచ్చితంగా దీనిలో మార్పు రావాలి. 1.5 కోటి మంది బహుశా 2 కోట్ల దాకా కావచ్చు భారతీయ సంతవుల దేశాలు ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో కొంతమంది పూర్వమే ఇండెంచర్డ్ లేబర్గా కారిబియన్స్కి మిగతా ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని తీసేసినా కూడా 1 కోటి మందికి పైగా ఈ దేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు వాళ్ళ సంతతి ఉన్నారు. వాళ్ళని కోల్పోవటం ఏ రకంగానూ కూడా విజ్ఞత పనికి. అందులో మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు 190 మంది మంచి వృత్తి నైపుణ్యము, ఆర్థికంగా కాస్త ఈ మధ్యతరగతి గౌరవప్రదమైన పరిస్థితి, మరి ఉపాధి వృత్తి ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కోల్పోతే మనం చాలా నష్టపోతున్నాం. కరెక్ట్. అయితే ఈ కాంటెక్స్లో ఉంటుంది సార్. ఇప్పుడు మేము సపోజ్ మీరు అన్నట్టు యూఎస్లో నుంచి ఎస్టిమేటెడ్ నెంబర్ అబౌట్ 50 lakhs పీపుల్ ఇండియన్ నెంబర్స్లో చూస్తే యూఎస్లో ఓకే, మిగతా కంట్రీస్ ఇంకా నాకు పెద్దగా ఉన్నప్పుడు సార్ దాంట్లో దాదాపు ఒక పాత వాళ్ళని 20 లక్షలు తీసేద్దాం అంటే 30 lakh పీపుల్ సార్. ఈ ఐటీ బూమ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 90s నుంచి లేట్ 90s స్టార్ట్ అయ్యింది. 25 ఏళ్ళ నుంచి వీళ్ళంతా ఏంటంటే సార్ యాక్చువల్గా అయితే ఇక్కడ కొంచెం పుట్టి పెరిగి పెద్దవైన వాడు, చిన్నప్పుడే వెళ్ళిపోయిన వాడికి ఈ కంట్రీ గురించి పెద్ద అటాచ్మెంట్ కూడా ఏం తెలియదు కూడా. పుట్టి పెరిగి పెద్దగా అయిపోయి ఇక్కడ లైఫ్ చూసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఈ కనెక్షన్ తెంపుకోలేకపోతున్నారు. అందుకే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి రకరకాల ఈ అసోసియేషన్స్ ఉన్నాయి కదా సార్, ఈ మన ఇండియన్ అసోసియేషన్స్ పేర్లు అనవసరంగా రకరకాల, అందులో మన తెలుగు చాలా ఉంటాయి. ఈరోజు ఆల్మోస్ట్ సిటీకి ఒక అసోసియేషన్ వచ్చింది, మంచిది, కల్చరల్ ఏదో అంటారు కల్చరల్, అందులో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి సార్, బికాస్ దే ఆర్ మిస్సింగ్ దిస్ పార్ట్ ఇన్ ఇండియా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గణేష్ చతుర్థి ప్రొసెషన్ అయింది, దే వాంట్ డూ దట్ ప్రొసెషన్, డ్యాన్సులు పాటలు పెట్టుకుని ఏదో చేయాలని, ఆ ఒరిజినల్ అయితే పోదు, ఇంకా దాన్ని మేము ఏం చేయలేము. అయితే అది అక్కడ చేయడానికి కోసం ఈ కనెక్షన్స్ పెట్టుకున్నాం. అందుకోసం ఆ కనెక్షన్స్ గురించి నేను ఏమంటున్నాను సార్, అదే కనెక్షన్ వాళ్ళకి నిజంగా పొలిటికల్ సిస్టంలో కూడా పార్టిసిపేట్ అట్లీస్ట్ ఓటు వేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంది. దానికోసం ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది పెద్ద అబ్స్ట్రక్షన్ అవుతుంది. అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది సార్? ఏదైనా పాలసీ ఇష్యూసా, లేకపోతే ఇక్కడ లోపల ఎవరు పట్టించుకోవట్లేదా? మీరు అన్నట్టుగా ఒక తెలుగులో ఒక సామెత ఉన్నది, యూ కెన్ టేక్ ఎన్ ఇండియన్ అవుట్ ఆఫ్ ఇండియా బట్ యూ కెనాట్ టేక్ ఇండియా అవుట్ ఆఫ్ ఎన్ ఇండియన్. 100%. మై సన్ టోల్డ్ మీ సార్, ఇదే టోల్డ్ మీ, యూఆర్ ఆల్వేస్ ఇన్ ఇండియన్, బెటర్ ప్లాన్ యువర్ ఫ్యూచర్ అకార్డింగ్లీ. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల అవిచ్ఛిన్నమైన సంస్కృతి ఉండటం చేత మీకు మతంతో సంబంధం లేకుండా ఒక కుటుంబ వ్యవస్థ, సామాజిక కట్టుబాట్లు, మరి అందరూ కలిసిమెలిసి ఉంటాం, ఒంటరితనం లేకుండా ఉంటాం, పక్కవాడిని కొంచెం జోక్యం చేసుకుంటున్నంత లోతుగా వెళ్ళి వాడి జీవితాన్ని తరచు చూడడం, ఎంతో మనకి ఒక సాంప్రదాయం అలవాటు అయిపోయింది. కానీ ఎక్కడున్నా కూడా అది పోదు, భారతీయత పోదు. దాన్ని ఉపయోగించుకోకపోవటం మన పొరపాటు. అందులో భారతీయులు ప్రపంచంలో ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు 190 మంది, ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది చాలా కష్టాల్లో ఉండి నైపుణ్యం లేకుండా చిన్న ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్లు గానో, లేకపోతే వ్యవసాయంలో కార్మికులు గానో, భవన నిర్మాణంలో కార్మికులు గానో ఆ రంగాల్లో పెడతారు. కానీ భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది బాగా విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, మరి సంపద సృష్టించగల వాళ్ళు, మంచి ఆదాయం ఉన్నవాళ్ళు, విద్య ఉన్నవాళ్ళు. దాంతో వీళ్ళకి ఆ దేశాల్లో గౌరవం ఉంది. అలాగే రెండోది ఏంటంటే కొన్ని ఇతర దేశాల నుంచి గణనీయమైన సంఖ్యలో ఒక మరి ఇమిగ్రెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంతసేపటికి మళ్ళీ వాళ్ళ కులాలు, వాళ్ళ మతాలు, లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ దాని చుట్టూ తిరిగి ఆ సమాజంలో మమైకం కాదు. కానీ భారతీయ సంతవులు అట్లా కాదు. వీళ్ళు తమ సంస్కృతిని కాపాడుకుంటూనే తమ మాతృదేశమో లేకపోతే మాతృభూమి పట్ల ప్రేమను చూపెడుతూనే అక్కడ సమాజంలో ఇమిడిపోయి గౌరవాన్ని పెంచుకున్నారు 190 మంది. అందుకనే ఆ దేశాల్లో అత్యున్నత, ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి రేస్ ఏది అంటే భారతీయ సంతతి వాళ్ళు. కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు, మళ్ళీ పిల్లలకు కూడా మంచి విద్య అందించడం, అంత కష్టమైనా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వటం, వాళ్ళని ప్రోత్సహించడము, వాళ్ళని ఇన్స్పైర్ చేయటము, దాంతో అక్కడ ప్రజలు మన్నన పొందారు. అదే సమయంలో మా మతం వేరు, మా సంప్రదాయం వేరు, మేము మీతో వేరుగా ఉంటామని చెప్పని అదే పనిగా అక్కడ ఆర్భాటం చేయట్లా. వాళ్ళ సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే సమాజంలో మిళితం అయిపోతున్నారు. ఈ 2 కారణాలుగా మనందరికీ కూడా గొప్ప అంబాసిడర్స్, ప్రవాస భారతీయులు మన దేశానికి గొప్ప అంబాసిడర్స్.
ఈవేళ ఒకప్పుడు చాలా ప్రపంచంలో నిరుపేద దేశంగా, ఆహారం కూడా లేని దేశంగా, లేకపోతే పాములు పట్టేవాళ్ళు లేకపోతే మరొకళ్ళు మాత్రమే ఉన్నటువంటి దేశంగా భావించేటువంటి భారతీయుల గురించి ప్రధానంగా మన ప్రవాస భారతీయుల వల్ల ఆ ఇమేజ్ మారిపోయింది. భారతీయుల్లో కూడా మేధస్సు ఉన్నది, పనికొస్తారు, సమాజానికి సేవలు అందిస్తారు, ఆధునిక యుగంలో ప్రవేశిస్తున్నారు, గొప్ప విజయాలు సాధిస్తున్నారు అనే భావన వెళ్ళడానికి కారణం వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ పౌరసత్వాన్ని మన దేశంలో ఉమ్మడి పౌరసత్వం ఇచ్చి ఆ దేశాల పౌరసత్వాన్ని పొందుతున్న మన పౌరసత్వం కొనసాగిస్తే మనం చాలా లాభపడతాం. కానీ ఎందుకని వ్యతిరేకత అంటే ప్రత్యేకంగా కారణం ఏం లేదు. ఒకటి, ఈ వలస పాలన కాలంగా ఉన్నటువంటి దేశభక్తి అంటే ఈ దేశాన్ని వదిలి వెళ్ళకూడదు అని చెప్పిన భావన, అది పాతకాల కోసం. వసుధైవ కుటుంబకం అని మనమే అంటున్నాం, ప్రపంచం అంతా ఒకటే అని మనమే అంటున్నాం. అవును సార్, వసుధైవ కుటుంబం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నీ ధర్మాన్ని నిర్వర్తించని చెప్పి అంటున్నాం, కానీ ఇక్కడే ఉండాలని మన సంప్రదాయం చెప్పట్లా. అలాంటిది మళ్ళీ అక్కడికి పోతే తప్పుగా భావిస్తున్నాం మనం. అది ఇంకా కొంచెం ఆ వాసన నుంచి బయటపడాలి. రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని మనం సాధించాలి. దానికి చేయాలని చెప్పంటే ఇప్పుడు ఇతర దేశాలు చేసినట్టుగా ఒకటి పౌరసత్వాన్ని ఇవ్వటము, వాళ్ళ పౌరసత్వాన్ని ఇక్కడ ఏ దేశంలో కావాలంటే అది తీసుకొని మన పౌరసత్వం కొనసాగించవచ్చు. అది కూడా మనం నచ్చిన దేశాలతోనే పెడదాం. మనతో శత్రుత్వం, ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు అంటే భారత పౌరులు అంటే మనం ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళకి మనకి పడదు కాబట్టి, వైరుధ్యం ఉంది కాబట్టి. అలాగే ఏ దేశాలనే మనం రెసిప్రోకల్ బేసిస్ అంటాం. వాళ్ళు మనం అంగీకరించినట్టయితే ఆ దేశాలకి మనం చేద్దాం. ముఖ్యంగా ఈ సంపన్న దేశాలు, యూరోపియన్ దేశాలు, తర్వాత మన ఉత్తర అమెరికా దేశాలు, ఇంతవరకు ముందు మొదలెడితే మనకి తర్వాత చూద్దాం ఏమవుతుందని చెప్పండి. రెండోది, మన దేశంలో పౌరులై ఉండి ఆ దేశాల్లో ఉంటున్న వాళ్ళకి ఓటు హక్కు ఉన్నది, కానీ ఓటు హక్కు చాలా కష్టం అమలు కావటం. వాళ్ళు ముందుగా పోస్టల్ బ్యాలెట్ మనం అడగాలి, అడిగితే ఇక్కడి నుంచి పోస్టల్ బ్యాలెట్ మెయిల్ చేసి పంపించాలి. మెయిల్ చేస్తే వాళ్ళు అక్కడ చేసి దాని ఒక పద్ధతిలో పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ చేయాలి, లేకపోతే ప్రాక్సీ ఎవరికైనా ఇవ్వాలి ఈ దేశంలో. ఇదంతా జరిగే పని కాదు ఈ 10-15 రోజుల్లో, కాబట్టి ఉపయోగపడాల. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిగతా అందరికీ తర్వాత చూద్దాం ఏమవుతుందో, కానీ అన్ని సేఫ్ గార్డ్స్ తీసుకుని అన్ని జాగ్రత్తలు పాటించి హ్యాకింగ్కి అవకాశం లేకుండా ఉండి ప్రవాస భారతీయులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా స్టేక్స్ ఉన్నట్టు. మీరు చెప్పినట్టు 30-40 లక్షల మంది అయితే అమెరికాలో ఉన్నారు, ఇంకో 20 లక్షలు 30 లక్షల మంది ఇతర దేశాల్లో ఉన్నారు. కొంచెం వాళ్ళు ప్రపంచాన్ని చూశారు కాబట్టి ఈ దేశ ఆర్థిక ప్రగతి, ఈ దేశంలో సమాజంలో అందరికీ సమానత్వము, అందరికీ అవకాశాలు, దాని మీద బాగా మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ మార్గానికి రాజకీయాన్ని పంపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ పని చేయాలి. అట్లాగే ఉమ్మడి పౌరసత్వం కొరకు వచ్చినట్టయితే ఇదే పద్ధతి పాటించేసి ఓటు హక్కు వారికి ఇవ్వచ్చు. అంచేత ఇది సాంకేతికంగా పెద్ద కష్టమైంది కాదు, కానీ రాజకీయంగా ఏకాభిప్రాయం కావాలి. ఓ పక్కనేమో మన రాజకీయ నాయకులకు వాళ్ళంటే చాలా గ్లామర్, వాళ్ళు ఆహ్వానం ఇవ్వగానే అదే పనికి వెళ్ళిపోతాం, తండోపతండాలుగా వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి రావటం, ఫోటోలు తీసుకోవటము, తర్వాత అక్కడ షాపింగ్. కానీ మరి ఓటు హక్కు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేకపోతే వారికి కూడా ఉమ్మడి పౌరసత్వం ఇవ్వచ్చు కదా అని చెప్పి అది తప్పన్నట్టుగా. కాబట్టి మనం హిపోక్రసీ వదిలేసి నిజాయితీగా మన దేశానికి ఒక సంపద, మానవ వనరులు మన దేశ సంపద. ఆ మానవ వనరుల్లో కీలకమైన మానవ వనరులు, అత్యున్నతమైన సంపద సృష్టించే వాళ్ళు, మేధస్సు ఉన్నవాళ్ళు, వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని మనం కోల్పోతే ఈ దేశం నష్టపోతుంది. అది అర్థం చేసుకుని మనకు లాభం, వాళ్ళకేం ఒరికి పెట్టాల, వాళ్ళకేం ప్రత్యేకంగా పెట్టాల, మన దేశానికి లాభం. ఆ విషయాన్ని గుర్తించి దేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాలి. అట్లాంటప్పుడు సార్ ఇప్పుడు కెనడా లాంటి కంట్రీస్తో పెట్టుకున్నప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్కి ఏమొచ్చు? ఇప్పుడు అసలు ఉమ్మడి పౌరసత్వం ఏ దేశంతో లేదు, కెనడాతో లేదు. భారతదేశం ఉమ్మడి పౌరసత్వాన్ని అంగీకరించదు ప్రస్తుతం మన చట్టంలో. మన దేశ పౌరసత్వం తప్ప ఇంకో దేశ పౌరసత్వం ఉండడానికి వీల్లేదు. ఇంకో దేశ పౌరసత్వం తీసుకుని ఈ పౌరసత్వం వదిలేసుకోవాలి. కొంతమంది సినిమా అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదో టాపిక్ వస్తే మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, డ్యూయల్ లేదు. అక్కడ పౌరులు ఉంటే అక్కడే పౌరులు ఉన్నారు అంతే. ఇక్కడ ఏ కంట్రీతో లేదు, ఏ కంట్రీతో లేదు. సో బేసికల్గా పొలిటికల్గా సంబడి హ్యాస్ టు టేక్ లైక్ అడ్వాన్స్ స్టెప్ అండ్ దెన్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. అందుకని ఇప్పుడు మనకి మీరు కావాలి, మీ టెక్నాలజీ కావాలి, మీ నైపుణ్యం కావాలి, మీ పెట్టుబడులు కావాలి, మీ సద్భావం కావాలి, మీరు ఇతర దేశాల్లో మాకు అంబాసిడర్స్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. వాళ్ళ వల్ల ఈ దేశం లాభపడుతుంది. మరి పౌరసత్వం ఇస్తే మనకు లాభం, వాళ్ళకి కాదు. కాబట్టి దాన్ని ఇచ్చి మనం వాళ్ళందరినీ ఉపయోగించుకోవటం అవసరం. ఓకే సార్, నెక్స్ట్ కమింగ్ టు ఎఫ్డిఆర్ ఇష్యూ సార్. ఇప్పుడు చాలామంది సార్ యూఎస్లో స్టూడెంట్స్ ఉంటారు, రకరకాల హై స్కూల్ నుంచి అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అలో చేస్తారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని క్రెడిట్స్ వస్తాయి కోర్సెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ టు గో ఇన్ టు ఎ బెటర్ కాలేజ్. హై స్కూల్లో ఆ లాస్ట్ 4 years, ఎస్పెషల్లీ లాస్ట్ 3 yearsలో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యూ డిడ్,
దాంట్లో ఏంటంటే సార్ లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేయడానికి దే కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ వేరియస్ ఆప్షన్స్. రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్కు వెళ్తుంటారు, ఇంకా జర్మనీ అట్లాంటి యూరోపియన్ కంట్రీస్కి అయితే ఇంకా ఆల్రెడీ అక్కడ ఈక్వల్ అడ్వాన్స్ కాబట్టి, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రై టు గో టు కంట్రీస్ సో కాల్డ్ అండర్ డెవలపింగ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అని అనుకోండి, ఇండియన్ కంట్రీస్. మీరైతే సగర్వంగా ఇండియా పేద దేశం చెప్తుంటారు, అది దట్ రియలీ యాక్సెప్ట్ దట్, చాలామంది చెప్పుకోవడానికి మొమెంట్. అట్లాంటప్పుడు సార్ ఇప్పుడు మనకి ఎఫ్డిఆర్ లాంటి ప్లాట్ఫామ్లలో ఈ పిల్లలకు ఇట్లాంటి ఇంట్రెస్ట్, డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్స్ అవి. అంటే పైన సింపుల్గా చూసేసి రోజు రొటీన్ చూసి వాడికి ఇది ఏదో ఉందని అనుకుంటారు, కానీ ఇఫ్ యూ సీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. డెమోక్రసీ ఉందా అంటే ఉంది, బట్ దాట్స్ ఇట్ రియలీ ఈజ్ ఇట్ రియలీ చాలా సంక్లిష్టమైన అంశం. అన్నట్టుగా రిఫార్మ్స్ లేవు. ఈ శిక్షణ కోసం అని చెప్పని ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంతో మంది ప్రపంచ దేశాల నుంచి, చాలా మంది భారతదేశం నుంచి వస్తారు, కానీ ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది ఈ దేశంలో ఎఫ్డిఆర్ దగ్గర శిక్షణ పొందుతున్నారు. అదే ఎట్లా సార్ ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు ఉందా సార్? ఇప్పుడు యూఎస్ నుంచి వెబ్సైట్లో దానికి ఏర్పాటు ఉన్నది. అప్లై చేసినట్టయితే మనకి పనికొస్తాననుకున్నట్టయితే కనీసం కొంతకాలం ఇక్కడ మనతో పనిచేయడానికి సిద్ధపడేటైతే ఇక్కడ ఏంటంటే ఎఫ్డిఆర్లో చాలా మందిని ఈ దేశంలో ట్రైన్ చేసాం, ఇంకా కొన్ని వేల మందిని ట్రైన్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇది విత్ ఇన్ ద కంట్రీ. బయట నుంచి కూడా వచ్చారు. బయట నుంచి ఇతర దేశాల పౌరులు, ఆ దేశాలు మన చెందిన వాళ్ళు కూడా వచ్చారు. చెకోస్లావికా నుంచి కొందరు వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. ఎక్కువ మంది కాదు, కానీ ఎక్కువ మంది భారతీయ సంస్థ వాళ్ళు భారతీయులు వస్తారు, కానీ బట్ ప్రపంచం అన్ని దేశాల నుంచి వచ్చారు. వస్తామే ఆహ్వానిస్తాం సంతోషంగాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఒక సంధియోగంలో ఉన్నది. 1960లు 70ల దశకంలో ప్రజాస్వామ్యం అద్భుతమైన విజయాలు సాధించింది, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. ఇంకో ప్రత్యామ్నాయం లేదు. అందుకని 80లు 90ల దశకంలో ఫ్రాన్సిస్ ఫుకుయామా రాశాడు ఎండ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పారు. ఎండ్ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్ర అంతమైపోయింది అంటే ఉద్దేశం ఏమిటి? సామాజిక పరిణామంలో ఒక స్పష్టమైన అవగాహన ప్రపంచానికి వచ్చేసింది. వ్యక్తిగతమైన స్వేచ్ఛ, రాజకీయంగా ప్రజాస్వామ్యం, ఆర్థికంగా స్వేచ్ఛ, వాణిజ్యంతో కూడి పోటీని పెంచేటువంటి ఆర్థిక స్వేచ్ఛనిచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థ, మరి వాణిజ్యంలో స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ప్రపంచం నేర్చుకున్నది. ఇంకా ప్రపంచంలో ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. ఈ మార్గాన్ని ప్రపంచం తెలిపోతుందని చాలా ఉత్సాహంతో రాశారు. అప్పుడే సోవియట్ యూనియన్ అంతమైపోయింది. తూర్పు యూరప్ అంతా కూడా మరి శృంఖలాలు విధించుకున్నది. బెర్లిన్ వాళ్ళు కుప్పకూలిపోయింది. జర్మనీ ఏకీకరణ జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా మన సమాజానికి మార్గం ఏమిటి అంటే ఒక సెటిల్ అయిపోయింది, చరిత్ర పాఠాలు నేర్పేసిందని చెప్పిన భావంతో రాశాడు. కానీ 30 ఏళ్ళలో మనం నేర్చుకుంది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ఎన్ని ఆటుపోట్లున్నాయో మరింత నేర్చుకుంటున్నాం. అమెరికా లాంటి దేశం ప్రజాస్వామ్యానికి తలమానికగా ఉన్న దేశం అనుకున్నది ఇప్పుడు చాలా గందరగోళంలో పడ్డారు. కరెక్ట్. మరి అంత పెద్ద వైవిధ్యం లేని దేశాలు కూడా బ్రిటన్లో బ్రెగ్జిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. యూరప్లో చాలా దేశాల్లో ప్రజల్లో ఆకాంక్షలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకున్నతో నెరవేర్చలేదని భావం కలగడం చేత అతివాదం రావటం కావచ్చు. ఇది ప్రపంచం అంతా చూస్తున్నాం మనం. ఆ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా ఇలాంటి సంక్లిష్టమైన సమాజాల్లో, వైవిధ్యభరితమైన సమాజాల్లో ఏ రకంగా నడపాలి? అటు ఆర్థిక వ్యవస్థ పెరగాలి, ఇటు సమాజంలో ప్రజల స్వేచ్ఛ వికసించాలి, ఇటు చట్టబద్ధ పాలన ఉండాలి, ఇటు అధికారాన్ని వికేంద్రీకరించాలి. ఇది ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యంలో ఆ ఉన్న పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు రావాలి, ఏ రకంగా ప్రజాస్వామ్య పునరుజ్జీవనం జరగాలని చెప్పి అన్నది ఒక అత్యంత సంక్లిష్టమైన అంశం. దానిలో బహుశా లోతైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఉద్యమం ఒక సంస్థ ప్రజాస్వామ్య పీఠము లోక్సత్తా. ఇంత లోతైన ఆలోచన ప్రపంచంలో చాలా కొద్ది చోట్ల కనిపిస్తుంది. అందులో ఇక్కడ ఏంటంటే ఊరికే పుస్తకాలు కాగితాల మీద కాకుండా మనం చేసే పనికి జరిగే ఫలితాలకు మధ్య సంబంధం. మీరు చెప్తున్న డెమోక్రసీ డేటాతో తెలిసిపడుతుంది. అందులో ఎన్నో రకాలైనటువంటి మార్పులకి దేశంలో లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం నాంది పలకగలిగినాయి. రాజ్యాంగ సవరణలు కొన్ని వచ్చినాయి, కొన్ని చట్టాలు వచ్చినాయి, కొన్ని విధానాల మార్పులు వచ్చినాయి. జరిగింది చాలా తక్కువ, జరగాల్సింది ఇంకా చాలా ఎక్కువ. కానీ మనం నలుగురం కష్టపడితే, ఇక్కడ అధ్యయనం చేస్తే, ప్రత్యామ్నాయ పరిష్కారాలను చూపెడితే, దాన్ని ప్రజల ముందు తీసుకెళ్తే, దానివల్ల ఆ మార్పు నిజంగా రావటం, ఇంత పెద్ద దేశంలో మార్పు రావటం ఎంత గొప్ప విషయం. ఇది కళ్ళల్లో కూడా జరగదు చాలా దేశాలు. కాబట్టి ఆ అవకాశం ప్రజాస్వామ్య పీఠంలోనూ లోక్సత్తాలో ఉన్నాయి. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే పరిమితంగానే ఉంటే స్లాట్స్ 100 మందిని తీసుకోలేం మనం. కానీ ఖచ్చితంగా అలాంటి అవకాశం ఇస్తాం. దాంతోపాటు శిక్షణా కార్యక్రమం, ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం త్వరలో. వచ్చే కొద్ది వారాల్లో, బహుశా కొద్ది మాసాల్లో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు అధ్యయనం చేయొచ్చు, రీసెర్చ్లో పాల్పంచుకోవచ్చు.
ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేకుండా అవసరమైతే కొంతకాలం బట్టి రావచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే 10 ఏళ్లలో కొన్ని వేల మంది హేతుబద్ధంగా, లోతుగా, వాస్తవాల ఆధారంగా, తర్కంతో, సమగ్రమైన తర్కంతో ప్రపంచంలో గతానుభవాన్ని జోడించి మన ప్రజాస్వామ్యంలో మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నటువంటి సంక్షోభాలకు పరిష్కారాన్ని కనుక్కోవాలి. అవి కనుక్కోకపోయినట్టయితే ప్రజాస్వామ్యం క్రమక్రమంగా పలచనైపోతుంది. నియంతృత్వ ధోరణులు కానీ, లేకపోతే ఇల్లిబరల్ ధోరణులు కానీ, పిడివాదం కానీ ఇవన్నీ పెరిగితే దేశం నష్టపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఎన్నికల్లో పూర్తిగా డిస్క్రెడిటెడ్ ఐడియాస్, ఉదాహరణకి సంపద మీద పన్ను వేయొచ్చు కదా, వినడానికి బాగుంటుంది. కానీ సంపద మీద పన్ను వేశారు చాలా చోట్ల, మన దేశంలోనే వేశారు. ఎంత వచ్చింది అప్పుడు? దేశం అంతా కలిస్తే నానా తంటాలు పెడితే 800 కోట్లు వచ్చింది. చెప్తుంటారు 90% ట్యాక్స్ ఉండదని చెప్తుంటారు. 800 కోట్లు పన్ను వసూలు చేయడం కోసం ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. బోడంత లంచం పెరుగుతుంది. ఆ పేరుతో ప్రజలను వేధించడం వచ్చింది. మరి సొమ్ము పోయే శని పట్టి అంటే అర్థం ఇదే. అట్లాగే వారసత్వ పన్ను గతంలో వేశారు. ఈ దేశంలో వారసత్వ పన్ను ఉన్నది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఇప్పటికి కూడా ఉంది. 14 దేశాల్లో, OECD దేశాల్లో ఉన్నది. కానీ ఎంత పన్ను వస్తుంది? కొండంత వెలుకని పట్టినట్టు. అంటే నేను నా తదనంతరం నా పిల్లలకి నా ఆస్తిపాస్తులు చెందాలని చెప్పంటే ఒక 40-50% నా దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలని చెప్పాను. మిగతాది మాత్రం వాళ్ళు చెప్తున్నాను. వినడానికి బాగుంటుంది. మనందరికీ ఏంటంటే అరే వాడి కోటీశ్వరుడి పిల్లలకు కోట్లు వెళ్ళిపోతున్నాయి, మరి పేదవాళ్ళ సంగతి ఏంటి, ఆ డబ్బంతా గవర్నమెంట్కి వస్తే బాగుంటుంది ఆలోచన వినడానికి బాగుంటుంది. కానీ వాస్తవం ఏం జరుగుతుంది కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి మనం. వాస్తవం ఏం జరుగుతుంది? ఆ వసూళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఉదాహరణకి యూరోప్లోని దేశాల్లో 45-50% పన్నులు వసూలు చేసే దేశాల్లో దాని పన్నుల వసూళ్ళలో 1% కూడా ఇది లేదు. 1% కంటే తక్కువ వస్తుంది. ఏది? ఈ వారసత్వ పన్నుల పేరుతో. పోనీ రెండోది, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందా? భారతదేశం తీసుకున్న ఉదాహరణకి ఒక 10,000 మంది ఉన్నారు దేశంలో, 10,000 కంపెనీలు ఉన్నాయి. దేశ భవిష్యత్తు, ఆర్థిక భవిష్యత్తు అంతా 10,000 మంది చేతుల్లో ఉన్నది. అంతే. దానిలో అదానీ, అంబానీ, మన టాటా లాంటి లక్షల కోట్ల వ్యాపారం చేసేవారు ఉన్నారు, 500 కోట్లు 1000 కోట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రేంజ్లో. ఇదే ఈ దేశ భవిష్యత్తుకి మనం మీకు ఇష్టం లేకపోయినా వీళ్ళ నుంచే. మీరేమంటున్నారు? వీళ్ళందరి ఆస్తుల మీద పనులు వేద్దాము, వీళ్ళందరికీ వారసత్వం పిల్లలకు రాకుండా గవర్నమెంట్ లాగేసుకుందాం అంటున్నారు. వినడానికి బాగున్నది. వాళ్ళందరూ కూడా అపర కుబేరులు. వాడు ప్రపంచంలో ఏ దేశానికైనా పోగలరు. నేను హాయిగానే వ్యాపారం చేస్తాను, సంపద సృష్టిస్తాను, ఉపాధిని కల్పిస్తాను, మౌలిక సదుపాయాలు ఇస్తాను, నేను పెరుగుతాను, గౌరవాన్ని పొందుతాను, కీర్తిని పొందుతాను, సంతోషంగా ఉంటాను. దానికి అవకాశం నువ్వు లేకుండా చేస్తే ఇంకో దేశానికి పోతాను. ఇంకో దేశానికి పోయి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ లాభం అంటే అక్కడ పెట్టుకుంటాను. నాకు ఇప్పుడంటే మన దేశం ఏదో మాకు ఫీలింగ్ ఉన్నది, మన దేశం మన భూమి కదా ఉంటుంది. ఇంకో చోటకి పోతాడు. రెండోది ఏం చేస్తాడు? నా ఆస్తలాగా నా పిల్లలకి చంద్రగిరి చేస్తున్నారు కాబట్టి తదనంతరం దాకా వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచి నా పిల్లలకి నేను బిల్డ్ చేస్తాను జీవితం అంతా కూడా. కాబట్టి నీకేమి వారసత్వం ఉంటలా, కానీ వాళ్ళని పెంచుతున్నాను. ఒక సీలింగ్ యాక్టర్ ఒకప్పుడు వచ్చినప్పుడు వినేవాళ్ళు, ఆల్మోస్ట్ ఈ పెద్ద భూస్వాములు అలాగే చేసేవాళ్ళు. దాంతో ఏమవుతుందంటే మన ఎనర్జీ అంతా కూడా కొత్త సంపద సృష్టించటము, ఇన్నోవేట్ చేయడం కాకుండా ఈ ఆస్తిని కాపాడుకోవటం ఎట్లాగా, వారసత్వం ఎట్లా దాని చుట్టూ తిరుగుతుంది. బ్లాక్ ఎకానమీ పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇదంతా వైట్ ఎకానమీలో కదా ఇది. అసలు ఉందా లేదని చెప్పనేది. నా దగ్గర 1000 కోట్లు ఉన్నా కూడా అసలు ₹1 చూపెట్టలేదు అనుకోండి, గొడవలేదు. అప్పుడు బ్లాక్ ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ ప్రపంచంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి, అన్ని చోట్ల విఫలమైనాయి. కాబట్టి పరిష్కారం ఏంటి? అలాగే అసమానత కొనసాగించాలా కాదు, మంచి ప్రమాణాల విద్య. మన దేశంలో అసమానత కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంతమందికి మాత్రమే పనికొచ్చే విద్య అంతోంది, మేధాశ వికసిస్తోంది. మిగతా వాళ్ళకి తల్లిదండ్రులు త్యాగాలు చేసినా, పిల్లలకి తెలివితేటలున్నా, కష్టపడ్డా వాళ్ళకి విద్య అందట్లేదు. ఎప్పుడైతే విద్య అందలేదో టెక్నాలజీ యుగంలో ఉన్నాం మనం. ఆ విద్యా నైపుణ్యం అందినవాడు పెరిగిపోతాడు, అందనివాడు ఇలాగే ఉండిపోతాడు. ఏదో పూర్వకాలంలాగా మా నాన్న 4 ఎకరాల భూమి ఇచ్చాడు కాబట్టి నేను పెరిగిపోతాను అనుకోండి, అది మూర్ఖుల ఆలోచన. అయిపోయింది, ఆ కాలం చెల్లింది. మేధస్సు నుంచి ఇప్పుడు అందుకనే లక్ష్మీ సరస్వతి కలిసిపోయినాయి వాడి దేశం. ఒకప్పుడు సరస్వతి అంటే బేదవాళ్ళది, పాండిత్యం ఉంటుంది, బేదరికం. లక్ష్మి వేరే వాళ్ళది. ఇప్పుడు అలా కాదు. మీకు అంత నైపుణ్యం అంటే, అంత పాండిత్యం ఉంటే అంతగా సంపద సృష్టించే అవకాశం ఉన్నది. అవి వేరిపోయినాయి. కాబట్టి అలాగే విద్య అందించాలి. మన చేతుల్లో ఉన్న పరిష్కారాలు ఎలా అవుతుంది అవి దాని గురించి ఆలోచించట్లా. నటిస్తున్నాం. విద్యా హక్కు చట్టం ఇచ్చామని. విద్యా హక్కు చట్టం వల్ల విద్య బాగుపడలా. నేను రోజు చెప్తుంటాను,
గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు, నీ అన్ని గంటలు నిద్రపోయేవారు చెప్పడం చేత కాదు, చిన్న లెక్కలు పెట్టడం చేత కాదు, ఒక చిన్న సమస్య పరిష్కారం చేయడం చేత కాదు, బుద్ధి ఉపయోగించి ఏమి చదివేది? దొంగ చదువు. రెండోది మనం చేయాల్సింది మంచి ఆరోగ్యం అందరికంది ఏర్పాటు చేయడం. మూడోది చిన్న చిన్న పట్టణాలను పెంచి అందరూ హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ రావాల్సిన అవసరం లేకుండా బీదలు, మధ్యతరగతి వర్గాలు చిన్న చిన్న నైపుణ్యం ఎక్కడైనా బతికే అవకాశం కావాలి. ఆ ఏర్పాటు మనంతా ఎంతసేపటికి మనం ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ, బెంగళూరు చుట్టూ, చెన్నై చుట్టూ తిప్పుతున్నాం. దీన్ని మార్చాలి మన ఆలోచనలో. చట్టబద్ధ పాలన కావాలి. చట్టం ఉన్నవాడికి చుట్టమైంది అనుకోండి, డబ్బు ఉన్నవాడికే అంత డబ్బు మిగులుతుంది, డబ్బు లేని వాడికి హక్కులు ఉండవు. కాబట్టి చట్టం అందరినీ సమానంగా రక్షించేట్టుగా మౌలికమైన మార్పులు తీసుకురావాలి. వ్యవసాయంలో పెద్ద విప్లవం తీసుకురావాలి. 145 మంది వ్యవసాయమే ఆధారపడుతున్నారు. ఇప్పటికి కూడా ఎదుగు బొదుగు లేని వ్యవసాయంలాగా ఉంది. అలా కాకుండా ఆధునికీకరించాలి. దానిలో చాలా మార్పులు కావాలి వ్యవసాయంలో. ఈ 4-5 మార్పులు తీసుకొస్తే అప్పుడు అసమానతలు పోతాయి. అప్పుడు అందరికి అవకాశాలు వస్తాయి. అప్పుడు ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఎవరితో అయినా సరే ఆ బిడ్డలు పోటీ పడగలరు. అది అభివృద్ధికి మార్గం తప్ప నేను ఉన్నది లాగేసుకుంటున్నానన్న భ్రమ. లాగేసుకునేది లేదు, పాడలేదు, లాగేసుకోలేరు మీరు. నేను పచ్చిగా చెప్తున్నాను. గతంలో చేసాం, ఈ ప్రయత్నాలు చేసాం. ఒకప్పుడు 97.75% ట్యాక్స్ వేసాం. అంటే 100 రూపాయల సంపాదనలో ₹2.25 మీ దగ్గర ఉంటే ₹97.75 గవర్నమెంట్కి. ఇండివిజువల్ మీద ఇండివిజువల్ మీద 2 లక్షల రూపాయలు దాటితే, కార్పొరేట్ కాదు, 2 లక్షల రూపాయలు దాటితే 85% పన్ను. పన్ను మీద సర్ఛార్జ్ 15%. 85 మీద 15% అంటే 12.75. రెండు కలిపి ₹97.75 తీసుకున్నామని చెప్పారు. నటన. డబ్బు వచ్చిందో చచ్చింది లేదు, అంతా బ్లాక్ అయిపోయింది, లంచాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ ట్రై చేసాం మనం. కొత్తవేం కాదు ఇవన్నీ. వెల్త్ ట్యాక్స్ వేసాం, గతంలో వేసాం, డబ్బులేం రాలా. ఊరికే వాళ్ళ వేధింపులు, లంచాలు. అందుకని చెప్పిన ఈ పిచ్చి ఆలోచనలు కాకుండా కొంచెం లోతైనటువంటి ఆలోచనలు, సమానత్వాన్ని పెంచడం ఎట్లాగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఎట్లాగా, సంపద సృష్టిని పెంచడం ఎట్లాగా, ఆర్థికాభివృద్ధిని సాధించడం ఎట్లాగా, మరి ఆర్థిక క్రమశిక్షణని పాటించడం ఎట్లాగా, ఇంత లోతైనటువంటి ఆలోచన ఆర్థిక విషయాల్లో కానీ లేకపోతే ప్రజాస్వామ్య విషయాల్లో కానీ మనం లోతుగా కావాలి. కాబట్టి ఆ ప్రామాణికమైన ఆలోచన లేకుండా పడికట్టు పదాలతో, పాతకాలపు ఆలోచనలతో మన ప్రజాస్వామ్యాన్ని బాగు చేయాలి. కాబట్టి అలాంటి ఆలోచనని సమాజంలో ప్రవేశపెట్టాలంటే ప్రజాస్వామ్య పీఠం చాలా విశ్వ ప్రయత్నం చేస్తోంది. దానికోసం ఒక శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తోంది. సాహిత్యం, అరుదైన సాహిత్యాన్ని, ప్రామాణికమైన సాహిత్యాన్ని వాస్తవాల ఆధారంగా, తర్కం ఆధారంగా సాహిత్యాన్ని తయారు చేశాము. మరి నిరంతరం ప్రజల్లో పెంచే ప్రయత్నం చేస్తున్నాం. దానికి సార్ ఈ కాంటెక్స్ట్ లో సార్ కంపల్సరీ మీరు ఈ ఎన్ఆర్ఐస్కి కొంచెం ఇంటే పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఏంటంటే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ లైక్ వేర్ మీకు లైక్ మైండెడ్ తప్పకుండా అక్కడి నుంచి ఉండే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం కానీ లేకపోతే ఇక్కడికి వచ్చేయడం కానీ దానికి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. దాన్ని మరింత బలోపేతం చేస్తాం. కరెక్ట్. దానికి సార్ నెక్స్ట్ ఇంకా ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది, అంటే ఆ పదం నాకు కూడా నచ్చదు, కానీ దాంట్లో సార్ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నిజానికి ఇప్పుడు మనం వింటుంటాం రోజు పేపర్లో చూస్తే, ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 2 లక్షల మంది ఒకే రోజు ఒక 2 డేస్లో పోయారు, 3 డేస్లో ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళారు అని చెప్పి. ఇట్లా సార్ ఇప్పుడు యాక్చువల్లీ జరుగుతుంది, వివిధ కంట్రీస్ కూడా జరుగుతుంది. ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్, కెనడా ఇమిగ్రేషన్ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆ యొక్క పెద్ద అట్రాక్షన్. మా అప్పుడు అంటేనేమో ఒక అవకాశాలు లేకుండా మాకు ఎప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఫారెన్ క్రేజ్ ఉండేది. ఎయిర్ ఫ్లైట్లో కూర్చుంటే సార్ పక్కడోటిది యూఎస్ కార్డు అనుకోండి, పాస్పోర్ట్ అనుకోండి, ఏదో చాలా ఇదైపోయినట్టు మేమేదో పేద దేశం నుంచి వచ్చి ఇండియన్ పాస్పోర్ట్ అని పక్క పెట్టుకోవడం, ఇలా పరిస్థితి ఉండేది. నాకు ప్రత్యక్షంగా నేను ఆ టైంలో చూసాను. ఇప్పుడు మారిపోయింది, గత 10 yearsలో చాలా మారి. అయితే సార్ ఇప్పటికీ ఇప్పుడు ఇంతమంది నిజానికి వీళ్ళు అక్కడ వచ్చి బాగా బతుకుతున్నారా అంటే, అమెరికా పరిస్థితి తీసుకుంటే సార్ ఒక్కొక్కరికి 10 కాదు 16 సంవత్సరాలు ఇప్పుడున్న నెంబర్స్ ప్రకారం అయితే ప్రయారిటీ డేట్స్ అని ఉంటాయి. దాంట్లో 16 years 20 years కూడా గ్రీన్ కార్డు దిక్కు ఉండదు. వీళ్ళు ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద కొట్టుకోవాలి. నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే సార్ ఎంత దారుణం అంటే, యాక్చువల్గా అయితే కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళకి అడుగుతున్నట్టు సార్ రోజు నేను ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ ఉండొచ్చా, ఇక ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే లొకేషన్ టు లొకేషన్ మారితే అమెండ్మెంట్ అని H1B వీసాలలో వచ్చి ప్రాసెస్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. అందేం నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ఇంతమంది ఇంకా వెళ్ళడము అక్కడ లైఫ్ సరిగా లేకపోవడానికి కారణాలు వీళ్ళకి అక్కడ ఏదో ఫారిన్ క్రేజ్ ఉన్నట్ట, లేకపోతే ఇక్కడ పరిస్థితుల మూలన సరే రెండు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఇక్కడ పేరుకు డిగ్రీలే కానీ చదువు అందట్లేదు లేదు, మేధస్సు వికసించలేదు తల్లిదండ్రులకి, పిల్లలకి అర్థమైంది. కాబట్టి అమెరికా పోతే, బ్రిటన్ పోతే, ఆస్ట్రేలియా పోతే, ప్రధానంగా 3 దేశాలు, కొంతమంది జర్మనీ లాంటి దేశాలు కూడా వెళ్తుంటారు. అక్కడ కూడా వాళ్ళు ఏం బాగుండట్లేదు. అక్కడ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, హోటళ్ళు. ముందు అసలు చెప్పేది విద్య సంగతి. అక్కడ చదువుకుంటే కొంచెం మంచి విద్య వెళ్తుందని కొన్ని యూనివర్సిటీల్లో కరెక్టే. కానీ అక్కడ కూడా ఏమైంది, ఎప్పుడైతే భారతీయ విద్యార్థుల నుంచి డిమాండ్ ఉందని అర్థమైందో, అమెరికా లాంటి దేశంలో కూడా దొంగ యూనివర్సిటీలు వస్తున్నాయి.
కాగితం యూనివర్సిటీలు, Yes. కాగితం డిగ్రీలు, వాటిని ఈ మధ్య కాలిఫోర్నియాలో మిగతా చోట్ల మూసేసే ప్రయత్నం కూడా చేశారు. మోసానికి గురవుతున్నారు. కానీ ప్రధానంగా పరిష్కారం ఏంటి? మన దేశంలో ఇంతంత ఖర్చు పెడుతున్నప్పుడు, లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు, లక్షల రూపాయలు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నప్పుడు, ఇక్కడ మంచి విద్య అనే ఏర్పాటు ఎందుకు జరగలేదు? మంచి విద్యకు ఆఫ్టర్ ఆల్ కావాల్సింది మేధస్సే కదా. ఎందుకు అది ఉపయోగించలేదు? పిచ్చి పరీక్షలు పెట్టి బట్టి పట్టి కాపీ కొడితే మా ఫస్ట్ మార్కులు, ఫస్ట్ ర్యాంకులు, ఫస్ట్ క్లాస్లో వచ్చేటువంటి పరీక్షలు పెట్టి పేరుకు డిగ్రీ కాగితాలు ఇచ్చి పిల్లల భవిష్యత్తు నరకం చేశాం, నాశనం చేశాం. కాబట్టి గతి లేక విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. గతి లేక అక్కడ క్రేజ్ కంటే ఎక్కువ ఇక్కడ డెఫిషియన్సీ. ఇప్పుడు ఎందుకంటే ఇది నిజంగా మన పిల్లలు బాగుపడాలంటే మనకు కాస్త శక్తి ఉన్నట్టయితే ధైర్యం చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాల్సిందే తప్ప ఇక్కడ నుండి ఇక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా నైపుణ్యం వస్తుందని చెప్పే పరిస్థితి లేదు 190 మందికి. ఇది పూర్తిగా మన వైఫల్యం ప్రభుత్వాలు. రెండోది, మనకి 85% ఈ దేశంలో 88% కొన్ని అంకెల ప్రకారం పనిచేసేవాళ్ళు మన దేశంలో మన కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. ఓకే. నెల జీతం లేకుండా రెక్కాడితే కానీ డొక్కాడగలరు. దీన్ని సంఘటిత రంగంలోకి తీసుకురావాలి అంటే పెద్ద ఎత్తున ఉపాధి సృష్టించాలి, ఆర్థిక అభివృద్ధి పెరగాలి. కొన్ని రంగాల్లో పెరుగుతున్నా మరికొన్ని రంగాల్లో అనుకున్నంత పెరగల. దాంతో ఏమవుతుంది, మన పిల్లలు ఎక్కడి నుంచైనా తీర ప్రాంతంలో లేకపోయినా కూడా మీరు యూపీలోనో బీహార్లోనో ఉండి మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నారు. మర్చెంట్ నేవీ ఇప్పుడు సముద్రంలో చేసేది, వాళ్ళ సముద్రం కూడా లేదు. కానీ ఇవాళ మర్చెంట్ నేవీ ప్రపంచం అంతా కూడా క్రూజ్ చూస్తే 180 మంది భారతీయులు ఉన్నారు. ఎస్ సార్, కరెక్ట్. మీరు క్రూజ్లో ఎప్పుడన్నా వింటుంటారు సార్, మొత్తం 90% స్టాప్. మీరు సొమాలియానో మరో చోట వాళ్ళు పైరేట్స్ చేస్తున్నారంటారు. పట్టుబట్టి వాళ్ళంతా ఎవరు? భారతీయులు ఎక్కువ మంది. ఎందుకని క్రూజ్ అంతా భారతీయులు. అంటే ఎక్కడ అవకాశం అన్నా కూడా మన వాళ్ళు ఎంతో కొంత నైపుణ్యాన్ని పొంది కొన్ని త్యాగాలు చేసి కుటుంబానికి కొన్ని నెలలు దూరంగా ఉన్నా సరే ఆ పని నేర్చుకుంటున్నారు, సంపాదన వస్తుంది. కాబట్టి అది అవసరం, దాన్ని మనం నిరుత్సాహపరచక్కర్లేదు. కాకపోతే వాళ్ళని అక్కడ బానిసత్వంలోకి దింపకుండా, వాళ్ళని మోసం చేయకుండా ఆ దేశాల్లో మనం కట్టుదిట్టాలి. చాలా ప్రయత్నం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇక్కడ పాపం ఎవరు నమ్ముతారు, ఏజెంట్లు నమ్ముతారు, అక్కడికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో పని మనుషులుగా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని బానిసలుగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం కట్టడి చేయాలి. ఖచ్చితంగా మన విదేశ వ్యవహారాల శాఖ కానీ ఇతరులు కానీ గట్టిగా పూనుకుని రక్షణ కలిగేట. అదే సమయంలో ఆ స్వేచ్ఛను అరికట్టకూడదు. వెళ్లకుండా చేస్తే నష్టపోయేది మనం, అది కావాలి. మూడోది, మనం మన దేశంలో ఇందాక అనుకున్నాం ఏ మార్పులు కావాలని చెప్పని, విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, ఉపాధి కల్పనలో కావచ్చు, లేకపోతే పెట్టుబడుల ప్రోత్సాహంలో కావచ్చు, ఈ పిచ్చి అవినీతిని ప్రోత్సహించేటువంటి దుర్మార్గ వ్యవస్థను మార్చేయడం కావచ్చు, నీతివంతంగా ధైర్యంగా పనిచేసుకోవడానికి అవకాశం వ్యవస్థ ఇది చేస్తూ ఉంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెడితే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇక్కడికే ఉపాధికి ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు కొన్ని రంగాల్లో ఇక్కడికి వస్తున్నారు తిరిగి, అన్ని రంగాల్లో కాదు, కొన్ని రంగాల్లో వస్తున్నారు. ఆరోగ్య రంగంలో చాలామంది వస్తున్నారు, టెక్నాలజీ రంగంలో చాలామంది వస్తున్నారు. కానీ మీ ఇతర రంగాల్లో కూడా ఆ రకమైన ఏర్పాట్లు మనం చేయగలగాలి. ఇక్కడ ఈ మార్పు వస్తుంది ఈ దేశం, ఎందుకంటే డిమాండ్ పెరుగుతున్న దేశం, సంపద పెరుగుతున్న దేశం. ఇవాళ $3.84 ట్రిలియన్ దగ్గర ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే 20 ఏళ్లలో మనం బహుశా 16-17 ట్రిలియన్ కడతాం. 16-17 ట్రిలియన్ అంటే ఇవాళ అమెరికా ఉన్న, ఇవాళ చైనా ఉన్న స్థానం. చైనా ప్రస్తుతం $17 ట్రిలియన్ లెవెల్లో ఉంది. కాకపోతే మనకి విదేశీ మారకం ఎక్స్చేంజ్ వాల్యూ, పర్చేసింగ్ పవర్ ఎక్కువ కాబట్టి మనకి చైనా కంటే సంపద పెరుగుతుంది. ఇవాళ చైనా కంటే సంపద పెరుగుతుంది. కానీ వచ్చే 20 ఏళ్ళు చాలా కష్టపడాలి ఈ దేశంలో అవకాశం ఇవ్వాలంటే. అది కావాలని చెప్పంటే పొరపాట్లు సవరించుకోవాలి అన్ని రంగాల్లో. ఇక్కడ అవకాశాలను పెంచాలి. విదేశాలకు వెళ్ళిన వాళ్ళని ఆపకూడదు. ఎందుకంటే ప్రతి ఏడాది 1,30,00,000 మంది కొత్తగా ఉద్యోగాల మార్కెట్లోకి వస్తున్నారు. వాళ్ళలో విదేశాలకు పోతున్న వాళ్ళు 5-6 లక్షల మంది ఉంటారు మొత్తం లెక్కెడితే కూడా. మీరు అంతకంటే ఎక్కువ ఉండరు. కాబట్టి ఇవి 1 కోటి మందికి ఇక్కడ అవకాశాలు పెరగాలి. 5-6 లక్షల మంది అక్కడ నైపుణ్యాన్ని పొందాలి, ప్రపంచాన్ని చూడాలి, ఆ అనుభవం ఇక్కడ తీసుకురావాలి. మళ్ళీ వీళ్ళంతా ఇక్కడ కొంతమంది వచ్చేయాలి. ఆ రకంగా పూర్వంలాగా మడిగట్టు కూర్చుంటే లాభం. విదేశాలకు వెళ్ళటం తప్పు కాదు, దానివల్ల నష్టం జరిగింది. విదేశాలతో సంపర్కాన్ని నిషేధించిన ప్రతి దేశం నష్టపోయింది. భారతదేశం ఒకప్పుడు చోళుల కాలంలో మరి ఆగ్నేయాసియాకి మన వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఇప్పటికి కూడా అక్కడ రామాయణం, భారతం, సంస్కృతి ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికి కూడా అక్కడ దేవాలయాలు ఉన్నాయి. ఇండోనేషియాలో మన సంస్కృతి అంటే వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఇస్లాంని పాటించినా కూడా మొత్తంగా మన సంస్కృతిని పాటిస్తారు, మన భాషని, మన పేరుల్ని పాటిస్తారు. ఆనాడు వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏం చేశారు? సముద్రం దాటితే సప్త మహాపాతకాల్లో ఒకటి అన్నారు. దేశం అల్లకడైపోయింది. ఇతర దేశాలతో సంస్కృతితో సంపర్కం లేకపోతే టెక్నాలజీ అందదు, భావజాలం వ్యాప్తి కాదు. మనం కుపస్థ మండుకల బావులో కప్పల్లాగా అయిపోతాం. అట్లాగే చైనా ఉంది. 13వ శతాబ్దంలో జంఘీ అనే ఒక అడ్మిరల్ ఉండేవాడు.
నేవీ. వినో హిస్టరీ. అతను ఆనాటి ప్రపంచం, తెలిసిన ప్రపంచం మొత్తం కూడా పెద్ద పెద్ద ఓడలతో చుట్టూ వచ్చాడు. ఓకే. తిరిగి వచ్చాక ఆ చైనీస్ చక్రవర్తి ఆ ఓడలన్నీ ధ్వంసం చేసి ఇక్కడి నుంచి ఎవడో సముద్రానం చేయడానికి వెళ్ళేదన్నాడు. అప్పటి నుంచి చైనా పతనం ప్రారంభమైంది. ఓకే. కాబట్టి ప్రపంచంతో సంపర్కం నాకొద్దు, నన్ను ముట్టొద్దు, నేను వాళ్ళని ముట్టను అనుకుంటే నష్టపోయేది మనమే. ఓకే. కాబట్టి మనం పెంచుకోవాలి, ప్రపంచం నుంచి నేర్చుకోవాలి, ప్రపంచానికి మనం అందించాలి. మానవ ప్రేమ సమాజం పెరిగింది ఆ రకంగా. ఇతరుల నుంచి మనం నేర్చుకుంటాం, మన నుంచి వాళ్ళకి పంపుతాం. మన అంకెలు డెసిమల్ సిస్టమ్ మన నుంచి వెళ్ళింది, 0 అనే కాన్సెప్ట్ మన నుంచి వచ్చింది. మన నుంచి అరబ్స్కి వెళ్ళింది, అరబ్స్ నుంచి యూరప్కి వెళ్ళింది. ఇప్పుడు అరబిక్ సంఖ్యలు అంటే అరబిక్ సంఖ్యలు భారతీయ సంఖ్యలు అవి. ఓకే. అదే అల్జబర్ అని చెప్తుంటారు సార్. ఆల్జిబ్రా ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా, ఇట్ బికేమ్ అల్జబర్ అండ్ దెన్ ఆల్జిబ్రా అంటారు. మరి అట్లాగే మీరు ఎన్నో రంగాలు వేరియోలేషన్ అని చెప్పి అంటాం. టీకాలు మొట్టమొదటి వచ్చింది బౌద్ధుల నుంచి భారతదేశంలో మొదలైంది. ఈ మసూచిక వ్యాధికి స్మాల్ పాక్స్ టీకా. అక్కడి నుంచి చైనా పోయింది, చైనా నుంచి టర్కీ వెళ్ళింది, టర్కీ నుంచి రష్యా వెళ్ళింది, అక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళింది, అక్కడి నుంచి జన్నర్ దాన్ని స్వీకరించి దాన్ని పర్ఫెక్ట్ చేశాడు. కాబట్టి మన నుంచి వాళ్ళకి అందాలి, వాళ్ళ నుంచి మనకు అందాలి. ఎప్పుడైతే సంపర్కాన్ని తెంచేసుకుంటామో, మా సంప్రదాయం గొప్పది, మాకేం ఎవరు చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు అనుకుంటే మీరు అట్లానే ఉండిపోతారు. అలాగని గుడ్డిగా వాళ్ళు ఏం చెప్పినా స్వీకరించాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ అందుకే చెప్పారు, మన ద్వారాలు తెరిచి ఉంచుతాం, కిటికీలు తెరిచి ఉంచుతాం, కానీ ఆ గాలికి మనం కొట్టుకుపోకూడదు. మనకు ఆ స్థిరత్వం ఉండాలి, మనకు పునాదులు బలంగా ఉండాలి. అదే సమయంలో ద్వారాలు తెరిచి ఉంచాలి, అక్కడి నుంచి వచ్చి ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. మానవ సమాజం పెరిగింది అట్లాగా. ఇంకా టైం కొంచెం ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ చాలా రకాల ఆర్గనైజేషన్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళవి చాలా ఎక్కువ అందులో. అసలు ఇక్కడి నుంచి వేరే ఆర్టిస్టులు కల్చరు దీని పేరు మీద వస్తారు, సంప్రదాయము, సంస్కృతి, భాష, విద్య ఉండదు, భాష పేరు మీద వస్తారు, బాగానే ఉంది. సరే, ఇండియన్ పొలిటీషియన్స్ అక్కడికి వీళ్ళు పిలుచుకుంటుంటారు. సరే, ఎవరికి డబ్బులు ఉన్న వాళ్ళు పిలుచుకుంటారు, అది ఒక విషయం. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్, వీళ్ళకి అక్కడ వచ్చేసి మళ్ళీ ఇండియన్ పాలిటిక్సే మాట్లాడి వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం, ఇది అక్కడ డ్యామేజ్ కూడా అవుతుంది సార్. ప్రాబ్లం అంటే ఈ దేశం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే 2 రకాలు ఉన్నాయి నాకు అర్థమైనంత వరకు. కొంతమంది ఏమో 25-30% ఆ సమాజాన్ని, వాళ్ళ తాత్విక చింతనని, ఆ సంస్కృతిని, దానిలో ఉన్న ప్రజాస్వామికీకరణని, ఇగాలిటేరియన్ దృక్పథాన్ని, దాన్ని బాగా వంట పట్టించుకుని మన భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతిని పోషిస్తూనే వాళ్ళు దాన్ని ఇమిడిపోతున్నారు. మరి కొంతమంది అక్కడికి వెళ్ళినా కూడా ఒక బెలూన్ లాగా, ఒక బబుల్ లాగా క్రియేట్ చేసుకుని దానికే పరిమితమయ్యి మళ్ళీ మన కులము, మన ప్రాంతము, మన భాష, మన పార్టీకి చెందిన వాళ్ళు ఈ రకంగా దానిలో విడిపోతున్నారు. ఏమవుతుందంటే మనది చాలా గొప్ప సంస్కృతి ఉన్న సమాజం, గొప్ప సంప్రదాయం, 5,000 సంవత్సరాల చరిత్ర, సంస్కృతి ఉన్న సమాజం. అదే సమయంలో మన సమాజంలో పుట్టుకతో వచ్చిన వివక్ష ఉన్నది. ఆ కులం లోపలే పెళ్ళిళ్ళు, మతం లోపలే పెళ్ళిళ్ళు అయ్యేసరికి సహజంగానే ఈ కులం అనే స్పృహ, మనం వేరు వాళ్ళు వేరు అనే స్పృహ బాగా బలంగా ఉన్నది పుట్టుకతోనే. ఆ దేశాలకు వెళ్ళి అక్కడేమవుతుంది, ఇక్కడ కనీసం ఈ స్పృహ 100-70-80 మందికి కొంచెం కొద్దిపాటి ఆలోచనతో, అరే నా పిల్లలకు అన్నం పెట్టాలా, నా అవసరాలు తీరాలా, నా కుటుంబానికి ఏమన్నా ఆపరేషన్ చేయాలంటే మంచి డాక్టర్లు కావాలి, కానీ నా కులమ కాదు, తర్వాత చూసుకుందాం ముందు అంటే అవసరార్థం ఈ సంకుచిత ధోరణిని కొంచెం తగ్గిస్తున్నాం అవసరం కోసం. నా పిల్లలకి పాఠాలు చెప్పాలని చెప్పంటే ఆ పంతులు గారు బాగా విద్యను అందించే మనిషి కావాలి, కానీ నా కులం వాడగా తర్వాత చూసుకుందాం అవసరం కూడా. అట్లాగే డాక్టర్ కూడా ఏ డాక్టర్ని కూడా కులం చూసి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కులం కూడా చూడొచ్చు, కానీ కుటుంబాన్ని వాడు చంపేసేవాడైతే కులం చూడు. ముందు వాడు నన్ను బతికిస్తలేదో చూస్తాం, ముందు చూస్తాం. ఆ అవసరం అనేది అందరూ చుట్టూ ఉన్న వాళ్ళతో సహజం చేయాలి. మీరు ఇక్కడ మతం వాళ్ళు, పక్కన వేరే మతం ఉండొచ్చు, వేరే ప్రాంతం, వేరే భాష ఉండొచ్చు, వేరే కులం ఉండొచ్చు. సహజీవనం లేకపోతే మన బతకలేం. కాబట్టి మనలో మనసుల్లో కొంత సంకుచిత భావనలు ఉన్నా కూడా ఎంతో కొంత ఈ సహజీవనం అనేటువంటి పరిస్థితి అదుపు చేస్తోంది మన సంకుచితత్వాన్ని. ఇతర దేశాలకు పోతే మీకు ఆ అదుపు చేసే శక్తి లేదు. ఆ కులం అనే వాసన ఉందనుకోండి, మతం అనే వాసన ఉందనుకోండి, పార్టీ అనే వాసన ఉందనుకోండి, భాష అనే వాసన అధికంగా ఉందనుకోండి, అదేమవుతుంది, మిగతా వాళ్ళతో సహజీవనం అవసరం లేదు కదా. అమెరికా పోతే అమెరికా వాళ్ళతో సహజీవనం, కానీ భారతీయులతో సహజీవనం పెద్ద అవసరం లేదు కదా. కాబట్టి మిగతా వాళ్ళ గోడును పట్టించుకోవటం కానీ, సమన్వయం చేయటం కానీ అది పెద్దగా జరగటం లేదు.
కాబట్టి నేను ప్రవాస భారతీయులు కోరేది ఏంటంటే మీరు సంస్కృతిని పరిరక్షించుకోండి, భాషను కూడా పోషించండి. మన దేశంలో కంటే అక్కడ భాషను ఎక్కువ పోషిస్తున్నారు. మన భాషని, సంగీతాన్ని, నాట్యాన్ని, సాహిత్యాన్ని, వీటన్నిటిని పోషిస్తున్నారు. సంతోషం, గౌరవపడుతున్నాం. కానీ సంకుచితత్వాన్ని పెంచబోకండి. కాన్షియస్గా అందులో నాయకత్వాన్ని ఇచ్చేవాళ్ళు మీ సంస్కృతిని వదులుకోకుండా ఈ విభజనలు ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి, కృత్రిమైనటువంటి కులం వగేరా, వాటిని అతీతంగా ఉండే సమాజ నిర్మాణం చేయకపోతే మీరు సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాన్షియస్గా చేయాలి. ఇక్కడేమో అవసరం కొంత దాని నుంచి దూరంగా అనిపిస్తే అక్కడ మీకు అవసరం లేదు కాబట్టి, దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో సంకుచిత ధోరణులు ఉంటాయి. అందుకనే ఆ సంస్థల వాళ్ళంటి పిలిచిన నాలాంటి వాళ్ళం పెద్దగా పట్టించుకోం. నేను అన్ని సంస్థలు చాలా వాటికి వెళ్ళాను నేను. కానీ ఎప్పుడైతే ఈ సంకుచిత ధోరణులు బాగా బలంగా ఉన్నాయో, ఈ సార్వజనీయతకు దూరంగా జరుగుతున్నారో, మనం కూడా కొంచెం దూరంగా ఉంటాం, సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా కోరు. ఎందుకంటే మీరు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నారు, భారతదేశం పరువు ప్రతిష్టలకు ఒక అంబాసిడర్స్గా ఉన్నారు. అలాంటప్పుడు మాలో ఉన్న సంకుచితత్వాన్ని పోగొట్టి మమ్మల్ని దాని నుంచి దూరంగా జరిపే బాధ్యత మీ మీద ఉన్నది. దానిలో భాగస్వాములు కాబోకుండా నేను వారందరినీ కోరుతున్నాను. వెరీ గుడ్. ఫైనల్ ఒక 10 క్వశ్చన్ సార్, సింపుల్. ఇప్పుడు ఈ వెస్టర్న్ మీడియా గురించి ఒక క్వశ్చన్ సార్. నేను రెగ్యులర్గా నేను నేషనల్ పబ్లిక్ రేడియో యూఎస్లో చాలా అంటే క్రెడిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్, ప్లస్ అట్లాగే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, అండ్ దెర్ ఆర్ వేరియస్ న్యూస్ ఆర్గనైజేషన్. సో దీంట్లో ఇట్లా ప్రస్ఫుటంగా ఇట్లా నొక్కి చెప్తుంటారు, ఎస్పెషల్లీ బీజేపీ వచ్చినప్పటి నుంచి హిందూ నేషనల్ పార్టీ అని అంటుంటారు. ఐ మీన్ నీకు అది హిందూ నేషనల్ పార్టీ అనడానికి ఏ బేసిస్ మీద, అంటే పడకనా సార్, లేకపోతే దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నాయి? అంటే మనకి కొన్ని విషయాల్లో లోతైన ఆలోచన లేకుండా ఉపరితల మీద చర్చ జరుగుతుంది. ఓకే. దురుద్దేశం కూడా ఉందని నేను అనుకోను. ఓకే. బీబీసీ ఉంది. చిన్నప్పుడు నేను బీబీసీ రోజు కొన్ని గంటలు వినేవాడిని. నేను చాలా ప్రపంచం గురించి నేర్చుకున్నది అది బీబీసీ నుంచి. కానీ అదే బీబీసీ ఈ నిర్భయ ఇలాంటి కేసుల్లో జరిగినప్పుడు భారతదేశంలో ఏమవుతుందంటే, మహిళల మీద అత్యాచారం జరిగితే మనం సహించలేము. ఎందుకంటే మన సాంప్రదాయం దాన్ని అసలు ఊహించలేదు. ప్రాణమైనా పోవడం పర్వాలేదు, కానీ ఒక మహిళ శీలం పోవడం అనేది మన అది ఒక సాంప్రదాయంలో భాగంగా వచ్చింది. మంచి చెడు పక్కన పెడదాం. దాంతో మనం కూడా చాలా తీవ్రంగా భావావేశంతో స్పందిస్తాం. ఆ రోజుల్లో నాకు బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నది. నేను ప్రతి కూడా గణాంకాలు చూస్తాను. ఉదాహరణకు అత్యాచారాలు మహిళల మీద జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మనకు పెరుగుతున్నమాట వాస్తవం. కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో ఎన్ని జరుగుతున్నాయి, జనాభాని బట్టి మన దేశంలో ఎన్ని జరుగుతున్నాయి లెక్కలేస్తుంటాను. బ్రిటన్లో ఏడాదికి దాదాపు 16,000 అత్యాచారాలు జరుగుతాయి మహిళల మీద. జనాభా మనలో 25వ వంతు ఉండదు, 4% మంది. కాస్త అటుడికి 4% మనలో. అమెరికాలో దాదాపు 1,00,000 జరుగుతాయి మన బంగారం ఏడాది. అక్కడెక్కడ పబ్లిక్. ఇండియాలో 140 కోట్ల దేశం ఉన్న ఇండియాలో ఏడాదికి 30-35 వేలు రిజిస్టర్ అవుతున్నాయి, నమోదు అవుతున్నాయి. ఇంకో 40-50 వేలు 1,00,000 నమోదు కాలేదు అనుకుందాం, 1,00,000 అవుతాయి. మన జనాభా 140 కోట్లు, అమెరికా జనాభా 33 కోట్లు, 34 కోట్లు, బ్రిటన్ జనాభా 6 కోట్లు. మనకంటే 5-6 రెట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ, 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఆ టీవీల్లో ఏం చెప్పారు తెలుసా, అప్పుడు అన్నాడు సిఎన్ఎన్ కానీ లేకపోతే బీబీసీ కానీ, ఇండియా రేప్ క్యాపిటల్ అది వరల్డ్ అన్నారు. వాళ్ళు దురుద్దేశం చేయాల. ఈ అంకెలు కొద్దిపాటి పరిశోధన చేస్తే దొరికే అంకెల్ని పట్టించుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎంత ఇక్కడ సమాజం తీవ్రంగా స్పందించింది కాబట్టి, భావావేశంతో స్పందించింది కాబట్టి దాన్ని బట్టి చూస్తున్నారు, దాన్ని బట్టి చూస్తున్నారు. కానీ వాస్తవాన్ని చోట్ల ఒక్క అత్యాచారమైనా కూడా ఎక్కువే. ఇప్పుడు జనాభా ఇప్పుడు ఒక నాగరిక సమాజంలో మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద వెళుతున్నా కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ధైర్యంగా వెళ్ళగలగాలి. కాబట్టి దానికి మనం సిగ్గుపడాలి, పరిష్కారం చేయాలి, అది వేరే విషయం. కానీ దేశంలో ఏం జరుగుతుందో అంచనా వేసినప్పుడు మరి మన దేశంలో ఏం జరుగుతుందో ఆ దేశంలో ఏం జరుగుతుందో మనం చూడకుండా మీరు అత్యాచారాలకి ఇది క్యాపిటల్ అంటే ఎట్లాగా, ప్రపంచం రాజధాని అంటే ఎట్లాగా? అలాగే హత్యలు కావచ్చు, మరొకటి కావచ్చు, నేరాలు మన దేశంలోనే ఉన్నాయి, పెరుగుతున్నాయి కూడా. కానీ ఆ దేశాలతో పోలిస్తే మన నేరాలు చాలా తక్కువ. కాబట్టి మన ఈ దేశంలో ప్రజాస్వామ్య సమాజంలో మనం గొంతు పరుస్తాం కాబట్టి, రస్తారోకలు చేస్తాం కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తున్నారు తప్ప విషయంలోకి లోతుకెళ్ళట్లా. రైతుల చట్టాలు ఉన్నాయి, 3 రైతు చట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది.
నేను బహిరంగంగా ఆనాడు చెప్పాను, ఈనాడు చెప్పాను. ఏమిటి 3 చట్టాలు? ప్రభుత్వం విధించిన సంఖ్యలు తీసే చట్టాలు. ఓకే. ప్రభుత్వం చట్టం ద్వారా ఏం చేస్తుంది, నువ్వు ఎవరికి అమ్మడానికి వెళ్ళలేదు, వీడికి అమ్మాలి, ఈ రేటుకి అమ్మాలి, నిత్యావసర వస్తువుల చట్టం అంటే అది. అయ్యో పొరపాటు చేసాము, ఇక నుంచి ఆంక్షలు పెట్టము అన్నారు. రైతు సంతోషపడాలా, బాధపడాలి? అలాగే రెండోది, నువ్వు ఇక్కడే అమ్మాలి, వీడికి సెస్ కట్టాలి, అమ్మిన అమ్మకపోయినా. అలాంటిది ఏం లేదు, నేను ఇష్టం వచ్చిన అమ్ముకోవచ్చు, ఇక్కడ అమ్మితేనే సెస్ కట్టు, లేకపోతే కట్టక్కర్లేదు. రైతుకు మంచిది అన్నట్టుగా. అలాగే రైతుకు చాలా సందర్భాల్లో పెట్టుబడి బోర్డంత పెడతారు, రేటేమో అమాంతం కొన్ని పంటలకు పడిపోతుంది, అమ్మపోతే అడివి, కొనపోతే కొరివి అయిపోతుంది. అలా కాకుండా రైతుకు ముందుగానే ఒక కాంట్రాక్ట్ ఉండి గ్యారంటీగా నీకు కిలోకి 15 రూపాయలు ఇస్తానయ్యా నువ్వు పంట పండిస్తే అని చెప్పిన భరోసా ఉందనుకోండి, మీకు ఇష్టమైతే అక్కడ దానికి సంతోషపడి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను అనుకోండి, మీకు లాభమా నష్టమా? ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది కదా. ఈ 3 చట్టాలు తీసుకొచ్చింది. ఈ 3 చట్టాలని మంచుకో చెడుకో పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కొందరు రైతులు వ్యతిరేకించారు. ఈ పాశ్చాత్య దేశాల ఛానల్స్ అన్నీ కూడా మెరిట్స్ చూడాల. ఈ చట్టం ఏమిటి, ఈ చట్టం హేతుబద్ధమైందా కాదా, మన దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి లేదా చూడాల. అమెరికాలో ఉన్నాయని ఇవే నేను చెప్పినవి ఉన్నాయి, ఓకే. మరి యూరోప్లో ఉన్నాయని ఇవే, కెనడాలో ఉన్నాయని ఇవే. వాళ్ళ దేశంలో పాటిస్తున్న పద్ధతులతో చట్టాలు వస్తే రైతులు తెలుసో తెలియక ఉద్యమాలు చేస్తే, పార్టీలు ఉద్యమాలకు మద్దతు ఇస్తే వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉపద్రవం జరిగినట్టుగా డ్రామాలు ఆడారు. టీవీల్లో, పత్రికల్లో భారతదేశంలో వ్యవసాయ చట్టాలు చాలా అన్యాయం అన్నట్టుగా మాట్లాడారు. మీ దేశాల్లో ఉన్న ఇలాంటి చట్టాలే, మీకు మీ దేశాల్లో ఉన్నవి ఇక్కడ పెట్టాలంటున్నాం మేము. మరి మీ దేశంలో మీరు రోజు అన్యాయం చేస్తున్నారు రైతులకి. అంచేత వీళ్ళు తక్కువ వాళ్ళు అన్న భావన మనకేమో, మనం ఆత్మన్యూనత, మనం తక్కువ వాళ్ళు, మన మనసులో భావన. రెండు పక్కల వాళ్ళకే అహంకారం కూడదు. ఒకప్పుడు ఇదో తెల్లతోళ్ళు ఉంది కాబట్టో, లేకపోతే ఈ దేశాలను పరిపాలించారు కాబట్టో, టెక్నాలజీ వృద్ధి చేశారు కాబట్టో మరి వాళ్ళు గౌరవించాము, కొంత అణిగిమణిగి ఉన్నాం. కానీ ఇవాళ చైనా లాంటి దేశం ప్రపంచం తేరిపారు లేకుండా దేశం. జపాన్ అంతకంటే ముందే యూరోప్తో మేము సమానం చెప్పి రుజువు చేసింది, 1905లో రుజువు చేసింది. కాబట్టి దేశాలు, ఆ దేశాల్లో జరిగే పరిస్థితుల్ని వాస్తవాలు తర్కం ఆధారంగా అంచనా వేయడం నేర్చుకోవాలి. పత్రికలు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ. అంతేగాని ఉపన్యాసాలు ఇచ్చే ధోరణి మానుకోవాలి. ఇప్పుడు మన దేశంలో ఏదన్నా చిన్న గొడవ అయితే చట్టబద్ధంగా పద్ధతులు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నా కూడా మరి క్రౌడ్ కంట్రోల్ కూడా పద్ధతులు ఉన్నాయి. అవి చేస్తే వెంటనే వాళ్ళు పూనుకుంటారు, మీరు అలా చేయొద్దు, మానవ హక్కులు అని చెప్పని. మరి మీ దేశాల్లో యూనివర్సిటీల్లో విద్యార్థులు తిరగబడుతున్నారు, వాళ్ళు తెలుసో తెలియకో, మరి మీరు వాళ్ళని గట్టిగా నిర్మహిస్తున్నారు. కాబట్టి గురువింద సామెత. ఒక సంక్లిష్టమైన సమాజంలో మనం అందుకని ఆత్మన్యూనతతో వాళ్ళు ఏం చెప్పినా కూడా పొంగిపోక్కర్లేదు, అలాగని వాళ్ళు చెప్పిన తిరస్కరించక్కర్లేదు. రెండు తప్పే. వాస్తవాలు చూడండి, తర్కం చూడండి, చెప్పిన మాట పనికొచ్చాయితే స్వీకరించండి, పనికిరానిదైతే వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పండి, పట్టించుకోకండి. సో ఈ హిందూ నేషనల్ పార్టీని అడ్రస్ చేసి స్పెసిఫిక్గా ఇంకా అది ఇంటెన్షనల్. దీనిలో కూడా ఏంటంటే ఉద్దేశం, గత 300-400 సంవత్సరాలుగా మతం రాజకీయంలో పాత్ర వహించకూడదని చెప్పన్నది ఒక లౌకిక వాదన పెరిగింది. అది అవసరం. మత ప్రాతిపదికన రాజ్యం నడిపేటువంటి థియోక్రాటిక్ రెజిమ్స్ నుంచి మతానికి అతీతంగా రాజ్యం నడటం అని చెప్పన్నది అది ఆధునికరణలో భాగమైంది. మనమంతా ఆహ్వానిస్తాం దాన్ని. కాబట్టి మతం గురించి చర్చ రాగానే, మతం అంటే అక్కడ అభిప్రాయం ఏంటంటే ఈ థియోక్రాటిక్ రెజిమ్స్లో వెనక్కి తీసుకెళ్తున్న సమాజాన్ని. ఇరాన్లో ఉంది మొల్లాల రాజ్యం, అది థియోక్రాటిక్ సమాజం. ఆడపిల్లలు ఆ హిజాబ్ వేసుకున్నా కూడా పూర్తిగా కప్పుకోవటం లేదు జుట్టు అన్న కారణంగా చంపేశారు, కొందరిని జైల్లో పెట్టారు చాలా మంది. ఊహించడానికి కూడా సాధ్యం. 300 people died. అంటే మత ఛాందస్సం అన్నది మహిళల హక్కుల్ని కాలు రాస్తుంది. మొట్టమొదటి మహిళలకు దాడి. గర్భస్రావ హక్కులు ఉండవు, సంతానోత్పత్తి హక్కులు ఉండవు, వివాహంలో సమాన హక్కులు ఉండవు, ఆస్తుల్లో సమాన హక్కులు ఉండవు, సమాజంలో రాజకీయంలో సమాన హక్కులు ఉండవు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో అయితే అసలు చదువుకోవడానికి కూడా వెళ్ళేది ఆడపిల్లలు. మతం అంటే ఆ భావం ఉంది అక్కడ. చాలా సందర్భాల్లో మతం పేరుతో జరిగేది ఇలాంటివే, వెనక్కి తీసుకెళ్ళడం. అలాగే మన దేశం కాంటెస్ట్లో చూసినట్టయితే, లేకపోతే ఇతర దేశాల్లో మీరు వంటి రంగు కారణంగా కావచ్చు, కులం కారణంగా కావచ్చు, పుట్టుకతో వివక్ష, ఈ కులం పెద్దది, ఈ కులం తక్కువది. మతం అనగానే ఇవన్నీ మన మనసులోకి వస్తాయి. ఇలాంటి వెనుకబాటుతనాన్ని ప్రోత్సహించాలనుకోండి మతం అనే దాన్ని ఖచ్చితంగా మనం తిరస్కరించాలి. ఓకే. మతం పేరుతో భారతదేశంలో కనుక ఆడపిల్లలకి సంతానోత్పత్తి హక్కులు ఉండవు,
వివాహంలో సమాన హక్కులు ఉండవు, ఆస్తి హక్కులు ఉండవు, రాజకీయంలో సమాజంలో ఆర్థిక వ్యవస్థలో హక్కులు ఉండవు అని చెప్పి ప్రతిపాదించాలనుకోండి, మనం ప్రాణవడ్డీ పోరాడాలి దీనికి. ఉదాహరణకు అమెరికాలో ఈవేళ ఎవాంజలికల్ క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఆడపిల్లకి సంతానోత్పత్తి హక్కులు లేవంటున్నారు. లేవండి. వాడు రేప్ చేసినా కూడా నువ్వు వాడిని ఆ బిడ్డను కనాల్సిందే అంటున్నారు. బేర్ ద ప్రెగ్నెన్సీ అంటున్నారు. చాలా రేప్ చేసినా కూడా yes sir. అది నేరం అంటున్నారు. అది వెనుకబడుతున్నాకి వెళ్ళేటువంటిది. అక్కడ ఖచ్చితంగా మతం జోక్యాన్ని రాజకీయంలో విధానాల్లో గర్హించాలి, వ్యతిరేకించాలి. మన దేశంలో ఏమంటున్నారు, ఈ మతతత్వవాదులు అనబడేవాళ్ళు మహిళలకు సంతానోత్పత్తి హక్కులు ఉన్నాయి. 1971లో చట్టం తీసుకొచ్చాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరో పార్టీ కానీ ఏనాడు మహిళలకు సంతానోత్పత్తి విషయంలో హక్కుల్ని కాలరాయాల ప్రోత్సహించారు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు, ఏం అసలు దాని మీద గొడవ లేదు, ప్రతిఘటన లేదు, ఛాందసం అనేది అడ్డుకోవట్లేదు అసలు. అలాగే మహిళల విద్య సరిగ్గా అందట్లేదని బాగుంది, కానీ మహిళల విద్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఏ కాలేజీకి వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా మహిళలు మగపిల్లల కంటే బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మరింత బాగా ప్రతిభను చూపెడుతున్నారు. వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ రాజకీయంలో స్థానం లేదు. మధ్య చట్టం చేసుకున్నాం మనం, కానీ రాజకీయంలో మహిళలు వద్దని ఇక్కడ చట్టమే లేదు. వివిధ పరిస్థితుల వల్ల మహిళలు దానిలో పాలు పంచుకోవట్లేదు అంతే. కాబట్టి ఈ మతము సాంప్రదాయము మీరు సమాజాన్ని ఆధునికీకరిస్తున్నప్పుడు అది మర్చిపోతున్నాం మనం. మతం అనే మాట చొప్పించగానే అది వెనక్కి తీసుకెళ్తున్నారన్న భావన మన మనసులోకి వస్తుంది, ఆధునికీకరిస్తున్న విషయం మర్చిపోయాను. అలాగే కులం, భారతీయ జనతా పార్టీ కనుక పుట్టుకతో కొన్ని కులాలు మాత్రమే గొప్పవి, వాళ్ళకి మాత్రమే మేము గౌరవిస్తాం, మిగతా వాళ్ళని ఇంత కాలు రాస్తామని చెప్పి అన్నారనుకోండి, మనమంతా కత్తులు కట్టలు పెట్టి ఇది జరగాలి. ఆ మాట అంటలే వాళ్ళు ఎవరు. పుట్టుకతో వివక్ష లేకుండా ప్రతి వాళ్ళు దిగే అవకాశం కావాలి, అందరికీ విద్య కావాలి, అందరికీ ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం కావాలి, ఉపాధి కావాలి, అందరూ నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు. దానికి మనం వ్యతిరేకించక్కర్లా. దానికి మనం ఉన్న పరిస్థితుల్లో సాంప్రదాయాన్ని కూడా ఇప్పుడు వీరేశలింగం పంతులు గారు లాంటి వాడు కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్న దురాచారాలను అరికట్టడం కోసం నేను ఆ హితవర్ధిని పత్రిక పాత ఎప్పుడు ఉంటే కొన్ని చదివాను నేను. ఆయన పాత పురాణాల్లో, పాత ఉపనిషత్తుల్లో, పాత వేదాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకుని వాళ్ళు చెప్పింది వేరు, మనం చేస్తోంది వేరయ్యా, వితంత వివాహం వద్దని ఎక్కడ చెప్పింది వేదాల్లో, బుద్ధి ఉందా అని చెప్పాడు ఆయన. ఏ బుక్లో సార్? హితవర్ధిని అనే పుస్తకం, ఆయన ఒక పేపర్ పబ్లిష్ చేసేవాడు, ఒక పత్రిక హితవర్ధిని. ఇంకో పత్రిక కూడా ఉంది, ఈ రెండు పత్రికలు. పాత 100 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితమే టచ్ చేస్తే చిరిగిపోయేటువంటి అనమాట. ఒరిజినల్స్ ఎవరు నాకు చూపెట్టారు ఒకసారి. నాకు అబ్బురపడ్డాను ఏంటంటే, ఇప్పుడు సంప్రదాయబద్ధమైన సమాజంలో దీన్ని తిరస్కరించడం కాకుండా నువ్వు తప్పుగా అనుభవిస్తున్నావా అని చెప్తే ఎక్కువ మంది వాళ్ళు ఒప్పుకుంటారు. దాన్ని మత్ఛాందసం అంటే ఎట్లాగా? వీరేశలింగం మత్ఛాందసం అవుతుందా? రామ్మోహన్ రాయ్ మత్ఛాందసం, మతాన్ని వాడాడు రామ్మోహన్ రాయ్. రామ్మోహన్ రాయ్ హిందూ మతాన్ని తిరస్కరించలా, బ్రహ్మ సమాజం అన్నాడు ఆయన, వేదాల దగ్గరికి వెళదాం అన్నాడు ఆయన. ఆయనేమి మతాన్ని కాదనలా ఆయన, కానీ మతానికి సరైన భాష అని చెప్పాడు. అందుచేత అది అర్థం కాక మతం చూపించగానే ఇరాన్లో వచ్చినట్టుగా క్రూరంగా అణిచివేస్తున్నారన్న భావన, లేకపోతే అమెరికాలో ఉన్నట్టుగా మతం పేరుతో మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారని, 50 ఏళ్ల పాటు మహిళల హక్కులుంటే రో వర్సెస్ వేడ్ అన్న పేరుతో మహిళలకు సంతానోత్పత్తి హక్కులుంటే అవి తీసిపారేశారు రక్షణలో. సో ఇది వాళ్ళ మనసును ప్రభావితం చేస్తుంది, లోతుకి వెళ్ళట్లా. ఎట్లాగైతే వ్యవసాయ చట్టాల విషయంలో అసలు చట్టం ఏం చెప్తోంది, హేతుబద్ధమా కాదా, లేకపోతే మరి వాస్తవం ఏంటి, అది పరిశీలన లేకుండా ఊరికే దున్నపోతేందంటే దూడను కట్టే అన్నట్టుగా గుడ్డిగా నిర్ణయాలకు వస్తున్నారు. ఈ విషయాల్లో కూడా అంతే. మన తులనాత్మక పరిశీలన కావాలి. సమాజం పూర్తిగా ఆధునికీకరణ జరిగి అసలు మతం ప్రస్తావన లేకపోతే నాలాంటి వాళ్ళు సంతోషిస్తాం. కానీ నేను ఎవరిని మీ మతాన్ని తీసేయడానికి, మీ విశ్వాసాన్ని తీసేయడానికి, అది మీ ఇష్టం. ప్రపంచం అంతా ఆ మాట ఒప్పుకుంటుంది కదా. కాబట్టి దాన్ని గౌరవించాలి. అది కనుక వెనుకబాటుతనానికి దారి తీస్తే, మానవ హక్కుల ఉల్లంఘన ఉంటే, వివక్షపూరితమైన సమాజాన్ని సృష్టిస్తే దాన్ని వ్యతిరేకించాలి. మన దేశంలో అది జరగటంలా నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది అబౌట్ ఇప్పుడు ఈవెన్ సార్ గత దాదాపు ఒక 2 దశాబ్దాలుగా 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో అమెరికాలో ఉన్న వాళ్ళు స్లోగా కొంతమంది సెక్టర్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లాన్ టు కమ్ బ్యాక్ లుకింగ్ అట్ ద డెవలప్మెంట్ హియర్. ఇప్పుడు ఆర్థిక ప్రగతి ఉన్నప్పుడు కొన్ని రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నప్పుడు సహజంగా వస్తాయి. ఇందాక మనం ఆరోగ్య రంగంలో కానీ లార్జెస్ట్ ఎకానమీ వెళ్ళి 3rd లార్జెస్ట్ మ్యాన్ అనే ఒక ప్రొజెక్షన్ చెప్తా ఉన్నారు కదా. అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్ అంటే మా అండర్స్టాండింగ్ ఏంటంటే ఈరోజు 10 రూపీస్తో నేను టీ తాగాలన్నా రోడ్డు మీద, నువ్వు యు ఆర్ పేయింగ్ ఏ ఫోనో జీపేనో ఏదో సమ్ పే, దట్ మనీ ఈజ్ గోయింగ్ టు మెయిన్ స్ట్రీమ్ ఎకానమీ.
వేరే 4 టైమ్స్ ఆఫ్ బ్లాక్ మనీ ఉండేది కదా. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో గత 30 ఏళ్లుగా చేసిన కొన్ని మంచి పనులు చాలా పొరపాటు జరిగినా కూడా దానిలో ఆర్థికంగా పరిస్థితి మారుతుంది, టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. పూర్వం టెక్నాలజీ కూడా రాకుండా అడ్డు పెట్టాం మనం. Yes. భారతదేశంలో టెక్నాలజీ రాకుండా మనకంతా మనం అడ్డు పెట్టాం మూర్ఖంగా. ఇప్పుడు అది తొలగిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయిపోయినాం మనం. భారతీయ సమాజంలో తరతరాలుగా పూర్వకాలం నుంచి ఎంటర్‌ప్రెన్యూరల్ ఎనర్జీ మనది. మీరు ఒక నిరుపేద మహిళ అయినా సరే నెత్తి మీద గంపతో కానీ లేకపోతే తోపుడు బండితో కానీ కూరగాయలు పళ్ళు కొనుక్కుని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి చిరునవ్వుతో మనకు అమ్మి దానిలో కొంత లాభం ఆర్జించి దాంతో కలుపుకున్నది ఒక ఈ ఎంటర్‌ప్రెన్యూరల్ ఎనర్జీ ఈ దేశంలో సహజంగా ఉంది. ఓకే. కాబట్టి ఆ ఎనర్జీ ఇప్పుడు బయటకు వస్తుంది. పూర్వం దాన్ని కప్పెట్టేశాం. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యంలో ఓకే. మన ప్రజల్ని చావుకొట్టాం. Yes. ఇప్పుడు కొంతమేరకైనా ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది, అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అందులో ఇటీవల కాలంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి. కాబట్టి ఏమవుతుందంటే పర్చేసింగ్ పవర్ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈ సమాజంలో ఆదాయాలు పెరగగానే ఉదాహరణకి హెల్త్ కేర్ ఉందనుకోండి, ప్రపంచంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ హెల్త్ కేర్లో భారతదేశంలో వస్తుంది. ఎందుకని? ఆరోగ్యం సరిగ్గా లేదు దేశంలో, మంచి ఆరోగ్యం కోసం డిమాండ్ పెరుగుతోంది, సంపాదించే శక్తి పెరుగుతుంది కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా ఆరోగ్యాన్ని అందించే శక్తి దేశం పెరుగుతుంది, తక్కువ ఖరీదుతో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాడు పెట్టుబడి పెడితే వెంటనే లాభాలు రాకున్నా 5-10 ఏళ్ల తర్వాత బాగా లాభాలు వస్తాయి నమ్మకంతో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే విద్య అధ్వాన్నంగా ఉంది, కానీ విద్య అంటే డిమాండ్ ఉంది. కాబట్టి మంచి విద్యా సంస్థలు ఉంటే అవి మన చేతుల్లో ఉంటే రేపు పొద్దున్న లాభాలు వస్తాయని చెప్పి విద్యలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. కాబట్టి అవకాశాలు పెరుగుతున్నాయి ఆర్థిక వ్యవస్థ పెరగగానే, టెక్నాలజీ రాగానే. అందులో కొన్ని విషయాల్లో మీరు వెనకబడ్డా కూడా గతంలో లీప్ ఫ్రాగింగ్ అంటాం. అంటే టెక్నాలజీలో ఎన్ని మార్పులు వస్తున్నాయంటే వాళ్ళు వెళ్ళిన మార్గాన్ని వెళ్ళక్కర్లా. ఉదాహరణకి ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీ మనం కూడా దాదాపు వాళ్ళతో సమానంగా పెరగగలం. టాటాస్ ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ కార్స్ వేగంగా వచ్చినప్పుడు మనం దానిలో మిగతా వాళ్ళతో సమానంగా వెళ్ళగలం. టెలిఫోన్లు ఉన్నాయనుకోండి, పాత ఫోన్లు మనకి అందుబాటులో ఉండే కాదు. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో మన ఫోన్స్ ప్రపంచ ప్రమాణాలతో ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ కానీ ఇంకోటి కానీ. యూపీఐ ఉంది, మీరు చెప్పినట్టుగా పేమెంట్ ఉంది, ప్రపంచంలో నెంబర్ 1 ఇవాళ కనీసం ట్రాన్సాక్షన్స్లో నెంబర్ 1. ఎవరిని ఊహిస్తారు? ఆర్థిక వ్యవస్థలో ఏ రంగంలోనే ప్రపంచంలో చైనాని అమెరికాలు దాటి ఇండియా ఉంటుందని ఊహించగలమా మనం? మరి సూపర్గా చేయగలుగుతున్నాం. టెక్నాలజీ మనకి ఆ లీప్ ఫ్రాగింగ్ అవకాశాలను ఇస్తాం. అంచేత ఆ మేరకు ఒకప్పుడు మనం అంతా మనుషులు ఎగుమతి చేసేవాళ్ళం, టాలెంట్ ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు దిగుమతి కూడా జరుగుతుంది. ఇప్పుడు టెస్లా అధిపతి ఉన్నాడు ఇలాన్ మస్క్, ఇవాళ చైనాలో ఉన్నాడని. చైనా ఎందుకు వెళ్ళాడు? చైనా ఇవాళ ఎలక్ట్రిక్ కార్స్కి నెంబర్ 1 డిమాండ్ కానీ సప్లై కానీ రెండు కూడా. కాబట్టి చైనాతో వ్యాపారం లేకుండా ఆయన వ్యాపారం పెరగదు. ఇండియా కూడా రాబోయాడు, కొంచెం మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ వస్తున్నట్టు పోస్ట్పోన్ అయింది. ఎందుకంటున్నాడు? చైనా తర్వాత డిమాండ్ పెరుగుతున్న దేశం భారతదేశం. కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ వ్యాపారం చేస్తే బాగుంటుంది. వాళ్ళు మన మీద ప్రేమతో కాదు, వాళ్ళు కొంచెం భవిష్యత్తు నుంచి ఆలోచించి ఈ దేశానికి అవకాశం ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది, ఆ మార్కెట్లో మనం చొరబడాలి. ప్రపంచ జనాభాలో 18% ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆదాయాలు సరిగ్గా లేవు. ఆదాయాలే పెరిగితే, టెక్నాలజీ పెరిగితే, టాలెంట్ పెరిగితే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఉదాహరణకి మీకు టెక్నాలజీ రంగంలో దాదాపు 20% మంది పనిచేసే వాళ్ళంతా భారతీయులు. ఆ దేశాల్లో కానీ ఇక్కడ కానీ, ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. కంపెనీలు అమెరికాలో ఉండొచ్చు, ప్రపంచ ప్రమాణాలతో సేవలు అందించవచ్చు, కానీ పనిచేస్తున్న వాళ్ళు ఇండియాలో మన బెంగళూరులోనో, మన హైదరాబాద్లోనో, మన చెన్నైలోనో ఉన్నారు, మన పూణేలోనో ఉన్నారు. Thank you very much, sir. Thank you so much for detailed talk. And it is not an interview; it is a conversation. And looking forward for future conversation like this. Thank you so much for your time.